ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి పుంక్తే భోజయతై చైవ షడ్విధం ప్రీతి లక్షణం. ఇది ఏమన్నా చెప్పారు? ఇది స్టార్టింగ్ ఈరోజేనా? దీన్ని టచ్ చేశారు లాస్ట్ టైము. కానుకలు ఇవ్వడము, ఇచ్చినప్పుడు పుచ్చుకోవడము, విశ్వాసంతో మనోభావాలను వ్యక్తపరచడము, విశ్వాసంతో సమాధానం అడగడము, ప్రసాదాన్ని గ్రహించడము, ప్రసాదాన్ని ఇవ్వడము అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకునే 6 ప్రేమమయ లక్షణాలు. ఈ శ్లోకంలో శ్రీ రూప గోస్వామి తన భక్తుల సంగత్యంలో, ఇతర భక్తుల సంగత్యంలో భక్తియుక్త సేవను ఆచరించిన వేళకు వివరిస్తున్నారు. ఆ కార్యాలు 6 రకాలు. భక్తులకు కానుకలు ఇవ్వడము, భక్తులు ఏదైనా తిరిగి ఇస్తే దాన్ని స్వీకరించడము, భక్తులతో మనసు విప్పి మాట్లాడడము, భగవంతునికి చేసే గుహ్యమైన సేవలకు సంబంధించి ప్రశ్నలు అడగడము, భక్తులు ఇచ్చే ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించడము, భక్తులకు ఆదరణతో ప్రసాదం ఇవ్వడము. అనుభవం గల భక్తుడు వివరిస్తే నూతన భక్తుడు దాని నుండి నేర్చుకుంటాడు. గుహ్యమఖ్యాతి పృచ్చతి అనే దానికి అర్థం ఇదే. భక్తుడు ప్రసాదాన్ని దేవదేవునికి సమర్పించిన నైవేద్యం పంచిపెట్టేటప్పుడు భక్తియుక్తమైన సేవాతత్వాన్ని పెంపొందించుకోవడానికి శుద్ధ భక్తుల నుండి భగవంతుని అనుగ్రహంగా మనం ప్రసాదాన్ని స్వీకరించాలి. మనం కూడా శుద్ధ భక్తులను మన గృహానికి ఆహ్వానించి వారికి ప్రసాదాన్ని ఇచ్చి సర్వ విధాల వారిని సంతృప్తిపరచడానికి అన్ని వేళ్లను సన్నద్ధులై ఉండాలి. భుంక్తే భోజయిచ్చేవంటే ఇదే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే. నమస్తే సరస్వతీదేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. దానికంటే ముందు మీతో నేను కొన్ని చర్చించాలనుకుంటున్నాను. ఈ శాస్త్రాధ్యాయం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అది ఏదో మనం వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఒక 2 గంటల సేపు ఎవరో ఒక ప్రవచనం ఇచ్చేసి వెళ్ళిపోతే అది శాస్త్రాధ్యాయం దాంతో అయిపోదన్నమాట. మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం శాస్త్రాలను అధ్యయనం చేయడం. చైతన్య మహాప్రభు తోట గోపీనాథ్ టెంపుల్లో రోజుకి 4 గంటల నుంచి 5 గంటల సేపు శ్రీమద్ భాగవతాన్ని చదివేవాళ్ళన్నమాట. అదేవిధంగా రూప గోస్వామి, సనాతన గోస్వామి కానీ ఏ విధంగా ప్రపంచంలో అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి నానా శాస్త్ర విచారైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకవు. నానా శాస్త్ర విచారైక అన్ని రకాల మనం పూర్వ ఆచార అడుజాలు నడవ అనేది ఇంతకుముందు శ్లోకాలు మనం చూసాం కదా. ఉత్సాహ నిత్యాధైర్యత్ తత్తత్కర్మ ప్రవర్తన సంగత్యాగో శతావృద్ధి సద్విర్భక్తి ప్రసిద్ధతి. ఇక్కడ పూర్వాచార్యులు అడుజాలు నడవడం అంటే ఇదే. పూర్వాచార్యులు ఏం చేశారో దాన్ని మనము చేయడం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభుపాద వారి యొక్క ఆశయాల్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పౌండరాచార్య ఏ భావనతో ఇస్కాన్ని ప్రారంభించాడు, ఆయన మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారు, ప్రభుపాద వారు మన దగ్గర కోరుకున్నది శాస్త్రాలను బాగా అధ్యయనం చేయడం అని చెప్పి, సరళంగా జీవించమని చెప్పి, ఉన్నతమైన ఆలోచనలు ఉండమని చెప్పి, ఈ విధంగా చేసినట్లయితే కన్నా మనం కూడా ఆనందంగా ఉంటాము, భక్తిని కూడా మనం ప్రచారము చేయొచ్చు అనమాట. మనలో హృదయంలో ప్రేమ అనేది. కాబట్టి ఇక్కడ ప్రభుపాద వారు కోరుకుంటున్నారు. ప్రభుపాద వారు ఆ విధంగా స్టడీ చేశారు. రాధా దామోదర మందిరంలో బుక్స్ అంతా చదివారు. ఆయన జీవితం మొత్తం కూడా శాస్త్రాధ్యయనం మీద గడిపాడు ఆయన. ప్రభుపాద వారు చాలా అధ్యయనం చేశారు శాస్త్రాలని. తర్వాత అదేవిధంగా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ తీసుకోండి, చిన్నప్పటి నుంచే చదివినాడు శాస్త్రాన్ని. ఇంకా భక్తి వినోద్ ఠాకూర్ తీసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాలు చదివి ఆయన జీవితమే ఒక సాక్రిఫైస్, ఒక యజ్ఞం మాదిర ఆయన జీవితమే. భక్తి వినోద్ ఠాకూర్ది మామూలుగా చదవలేదు ఆయన. అన్ని శాస్త్రాలు చదివి ఆయన చైతన్య మహాప్రభు చదివిన తర్వాత అన్ని చదివేశారు. ఖురాన్ చదివాడు. ఆయన ఏమన్నా పర్షియా కూడా నేర్చుకున్నాడు, ఉర్దూ కూడా నేర్చుకున్నాడు.
ఖురాన్ చదవడం కోసం. అన్నీ చదివి చైతన్య ఫిలాసఫీ చదివి తర్వాత దాన్ని పుస్తక రూపంలో ప్రపంచానికంతా కూడా ఇచ్చాడనమాట. అట్లా రూపగోస్వామి తీసుకో, సనాతన గోస్వామి తీసుకో, వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆచార్యులు. వాళ్ళు ఒక ఉదాహరణప్రాయంగా శాస్త్రాలని అధ్యయనం చేశారు. మనకు అధ్యయనం చేసి ఒక సరళమైనటువంటి పద్ధతిలో మనకు వాటిని మనం దాన్ని చదవాలి. చెప్పేది ఒకటైతే ఇక్కడ చెప్పేదంతా దేనికి ఉండాలంటే మనల్ని ఇన్స్పైర్ చేయాలి. బుక్స్ చదివేదాని మీద మనం పుస్తకాలు చదవడానికి ఒక ప్రోత్సాహం అనేది ఈ క్లాసుల్లో ఉండాలి. కాబట్టి నేను చెప్తున్నది ఏమంటే ముఖ్యమైన అంశము, మనం శాస్త్రాధ్యయనం మనం పర్సనల్గా చేయాలి. ఇంతకుముందు మనం వివరించినట్లు మన గ్రేట్ ఆచార్య రూపగోస్వామి నానా శాస్త్ర విచార నైక నిపుణవు సద్ధర్మ సంస్థాపకవు. అదేవిధంగా తీసుకో శ్రీనివాసాచార్య తీసుకో, నరోత్తమ దాస్ గోస్వాముల యొక్క లిటరేచర్ అంతా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా హృదయపూర్వకంగా చదివారన్నమాట. జగదానంద పండిట్ రాసిన ప్రేమ వివర్త అనేది అప్పట్లో చైతన్య మహాప్రభు టైంలో వెరీ ఫేమస్ బుక్ అనమాట. ప్రేమ వివర్త దాన్ని చదువుతుంటే అందరూ రోధించేవాళ్ళు అనమాట. మనకంత అర్హత లేదు, దాన్ని చదవడానికి కూడా మనకు అంత అర్హత లేదు. ప్రేమ వివర్త బ్యూటిఫుల్ బుక్ అనమాట అది. అంటే నీకు చైతన్య మహాప్రభు 4 గంటలు 5 గంటలు శ్రీమద్ భాగవతాన్ని చదివాడనమాట. నా రిక్వెస్ట్ ఏమంటే దయవుంచి మనము శాస్త్రాన్ని చదవడం మీద మన మనసును లగ్నం చేస్తాము. అది చేయనంత వరకు మన జీవితంలో మనకు సంతృప్తి అనేది. ఎందుకంటే భగవద్గీత భాగవతము ఈ ప్రభుపాద వారి పుస్తకాలు మనం చదివితే నేరుగా ప్రభుపాద వారి యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది. ఇది ఎంతవరకు ఎవరు మనం లాగలేరు. ఒక్కొక్కరు వాళ్ళకు బాధ్యత, వాళ్ళ ఇండివిజువల్ బాధ్యత. అది ప్రతిరోజు కూర్చొని పెట్టి రీడింగ్ అవర్స్ పెట్టి చేయమంటే టేస్ట్ లేకుండా ఎంతవరకు చేస్తావు చెప్పు. నీకు చదివేదాని మీద టేస్ట్ లేకపోతే, మనకి రుచి లేకపోతే రీడింగ్ అవర్స్ పెట్టి మంచి ఏసీ రూమ్స్ పెట్టి సిస్టమ్ పెట్టి అటెండెన్స్ పెడితే ఎక్కడి వరకు అవుతుంది? నీకు ఆ రుచి రావాలా, ఆ శాస్త్ర పఠనం మీద రుచి రావాలి, ఆసక్తి రావాలి. ఆ ఆసక్తి ఎవరు డెవలప్ చేసుకోవాలి? మనం డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డివోటీ డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క భక్తుని యొక్క కర్తవ్యము మన ఆచార్యుల యొక్క పుస్తకాలని చదవడము. ప్రతి ఒక్కరి బాధ్యత, ముఖ్యమైన బాధ్యత మన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడము. మనకు బేసిక్ ఫిలాసఫీ తెలుసు, కృష్ణుడు దేవదేవుడు అని చెప్పి, హరే కృష్ణ మంత్రమే యుగధర్మం అని తెలుసు, మనం ఈ యొక్క జీవి నిత్యదాసుడు అని చెప్పి తెలుసు. దాన్ని పూర్తిగా మనం కన్విన్స్ కాలా. మనది ఎంతో ఉంది తత్వం తెలుసుకోవాల్సింది. భగవంతుని లీలలు ఎన్నో ఉన్నాయి, ఎంతో అద్భుతమైన సిద్ధాంతాలు ఉన్నాయి మన దాంట్లో. కాబట్టి వీటినన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో చదువుకోవడం అని. ఇది ఎట్లుండాలంటే శాస్త్రిక్ స్టడీస్ అనేది వారమంతా మనం చదవాలి. ఇక్కడికి వచ్చి చదివిన దాన్ని మనం ఏం చేయాలి? రీక్యాప్ చేసుకోవాలి. దట్స్ ఆల్. ఈ శాస్త్రిక్ స్టడీస్ అంటే ఇప్పుడు నాకు ఒక డివోటీ వచ్చి చెప్పాను, ప్రభు నేను 16 సంవత్సరాలు అయింది, ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చేది ఎన్నిసార్లు చదివేది నేను. ఎప్పుడు ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజులు జరుగుతుంది క్లాసు, తర్వాత కొలాప్స్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి ఏమది ఉత్సాహం, ఏం శ్లోకం? ఫస్ట్ శ్లోకము వాచో వేగం మనసు క్రోధం నుంచి మళ్ళీ ఉత్సాహానికి వచ్చి తగ్గిపోతుంది అనమాట. ఇన్ని రోజులు అది కాదు. ఇది శాస్త్రిక్ స్టడీస్ అనేది ఎట్లా ఉండాలంటే వారం అంతా మనం చదివి ఇక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి చర్చ ఉండాలి. అట్లా లేకపోతే ఇంకోటి చెప్తున్నాను, మన టెంపుల్కి పక్కన పెట్టు, మన జీవితంలోనే వెలుగనేది ఉండదు. ఏదో జరుగుతూ ఉంటుంది, గుడ్డి దీపం మాదిరి. దీపం వెలిగేది 2 రకాలుగా వెలగచ్చు. గుడ్డిగా వెలగచ్చు, బాగా తేజవంతంగా. ప్రభుపాద వారి పుస్తకాలని, మన ఆచార్యుల పుస్తకాలని మనం స్టడీ చేయకపోతే మన హృదయంలో ఆ భావన అనేది ఉండదు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్ శాస్త్రాలు చదవడం అనేది. లైక్ అది బయట కూడా మాయావాదులంతా కూడా చదువుతుంటారు అనమాట. బట్ అవి వేస్ట్. మన ఆచార్యులు ఇచ్చినటువంటి మనకు చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రాలు అనమాట. జస్ట్ చైతన్య మహాప్రభు గురించి టచ్ చేయాలి కాబట్టి వాళ్ళ అనుచరుల గురించి నేను ఒకటి టచ్ చేస్తాను. ఎంత ఇంపార్టెంట్ శాస్త్రం చదవడము, భక్తుల యొక్క సాంగత్యము, వాటి గురించి మనం తెలుసుకోవడము, సరళమైన జీవితము అనేది. మీరు ఎంతమంది నవదీప్ చూసారు? చేతులు ఎత్తండి పైకి. నవదీప్ మాయాపూర్. ఈ నవదీప్లో బ్యూటిఫుల్ ద్వీపం ఒకటి ఉంది, గోద్రం ద్వీపం. గోద్రం ద్వీపం వెళ్ళినప్పుడు మనకు అక్కడ తెలిసింది ఒకటే, ఇక సురభిగో గురించి తెలుసు. బట్ అక్కడ ఇంకా అద్భుతమైన లీలంతా కూడా జరిగినాయి. చిన్నగా నేను గోద్రం ద్వీపానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది మీకు వివరిస్తాను ఏమేమి జరిగినాయి అనేది. అక్కడ ఒక కుంజ ఉంది గోద్రం ద్వీపంలో.
ప్రద్యుమ్న కుంజ్ అంటారు. అక్కడనే ప్రద్యుమ్న కుంజ్ దగ్గరనే భక్తివినోద్ ఠాకూర్ గారు జపం చేసిండేది. మనం పోతాం కదా, అక్కడ ఆశ్రమం ఉంది. సాధు మహారాజా ఎవరు ఆయన వస్తారు కదా అక్కడ, ఆయన పేరేమి సాధు మహారాజానా? సాధు మహారాజ్ ప్లేసే ప్రద్యుమ్న కుంజ్. అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అది ప్రద్యుమ్న కుంజ్ అనేది అది భక్తివినోద్ ఠాకూర్ గారు అక్కడ జపం చేసినటువంటి ప్రదేశము. స్వరూపమాత కూడా అక్కడే ఉందన్నమాట ఎటర్నల్గా. ఈ ప్రద్యుమ్న కుంజ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రద్యుమ్న బ్రహ్మచారి అని చైతన్య మహాప్రభుకి అంతరంగిక సేవకుడు అతను. వెరీ గ్రేట్ డివోటీ. చైతన్య మహాప్రభుకి సేవకుడు ప్రద్యుమ్న బ్రహ్మచారి. అతను చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ కుంజు దగ్గర ఉండి హరినామ సంకీర్తన చేశాడన్నమాట, జపం చేశాడు. చేసి కొన్ని రోజుల పాటు అక్కడ జపం చేసి తనకు ఒక శిష్యుడు ఉంటాడనమాట. ఆయన పేరు వచ్చి ఈ యొక్క పరమహంస ప్రేమదాస్ బాబాజీ మహారాజ్. ఎవరి పేరు? ప్రద్యుమ్న బ్రహ్మచారి యొక్క శిష్యుని పేరు పరమహంస ప్రేమదాస్ బాబాజీ మహారాజ్ అన్న. ఈయన సాధారణ వ్యక్తి కాదైనా. ఈయన సకల శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అదేవిధంగా ప్రద్యుమ్న బ్రహ్మచారి దగ్గర పర్ఫెక్ట్ శిష్య అనమాట, డిసైపుల్. అన్ని శాస్త్రాలను చదివాడు. శ్రీ చైతన్య మహాప్రభు శాస్త్రాలంతా కూడా చదివాడు. ఈయనంత పర్ఫెక్ట్ పర్సన్ అంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం రాసిన తర్వాత ఈ పరమహంస బాబాజీకి, పరమహంస ప్రేమదాస్ బాబాజీకి తీసుకొచ్చి చూపిస్తాడు చైతన్య చరితామృతాన్ని కృష్ణదాస్ గోస్వామి. అంటే నీకు ఊహించుకో ఎంత గ్రేట్ పర్సనాలిటీనో. కృష్ణదాస్ గోస్వామి వచ్చి ఆయన చూపించి చైతన్య దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క చైతన్య మహాప్రభు ఫిలాసఫీ అంతా చూపించి వాళ్ళిద్దరూ వెరీ క్లోజ్ అసోసియేట్స్ అనమాట. ఈ పరమహంస ప్రేమదాస్ బాబాజీ మహారాజు. ప్రద్యుమ్న బ్రహ్మచారి ఆయన ఈ శిష్యుని తయారు చేసిన తర్వాత ఆ కుంజుని ఆయనకి ఇచ్చేసి ఆయన నరసింహపల్లికి వెళ్ళిపోతాడనమాట. మనం చూసేటాం నరసింహపల్లి. అక్కడ నరసింహదేవికి సేవ చేస్తుంటాడు ఆయన. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. చైతన్య మహాప్రభు అంతరంగిక సహచరుడంటే ప్రద్యుమ్న బ్రహ్మచారి ఇంకా మనం చెప్పాల్సిన పని ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ అని. ఆయన నరసింహపల్లిలో నరసింహస్వామికి సేవ చేస్తుంటాడు. గోద్రం దీపంలో ఈ పరమహంస బాబాజీ ఏం చేస్తుంటాడు, ఈ ప్రద్యుమ్న కుంజు వాళ్ళ గురువు దగ్గర కుంజు దగ్గర కూర్చొని రోజుకు 2 లక్షల సార్లు నామాన్ని జపం చేస్తుంటాడు, 2 lakh times. మిగిలిన టైంలో ప్రేమ వివర్తన చదివేవాళ్ళు. నేను చెప్పాను కదా, ప్రేమ వివర్త జగదానంద పన్నెట్ రాసిండేదనమాట. అది ఆయన చదివేది కూడా ఎట్లంటే శాస్త్రాధ్యాయం కూడా మామూలు కదనమాట. ఆయన చదువుతుంటే కళ్ళలో నీళ్లు కారుతున్నాయన్నమాట. అతనికి ఎప్పుడు రోధిస్తూనే చదువుతున్నాడు అనమాట ఆ శాస్త్రాన్ని. వెరీ సింపుల్ లివింగ్ అనమాట. జపం చేయడము, భిక్షాటన చేయడము, అంటే పరమహంస యొక్క నియమాన్ని టోటల్లీ దివ్యమైనటువంటి చైతన్యంలో ఉంటాడు అతను. హరినామాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని ఎప్పుడు దివ్యమైనటువంటి చైతన్యంలోనే జపం చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఏమవుతుందంటే సడన్గా ఒక సన్యాసి వస్తాడనమాట అక్కడికి, మాయావతి సన్యాసి. నేరుగా కుంజు దగ్గరికి వచ్చి, ఆ కుంజు మామూలుగా ఎవరు అక్కడికి వెళ్ళరు సాధారణంగా, ఎందుకంటే ఆయన వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ, చాలా కాన్ఫిడెన్షియల్ పర్సనాలిటీసే కుంజు దగ్గరికి వెళ్తారు. హైలీ ఎలివేటెడ్ పర్సనాలిటీసే వెళ్తారనమాట. ఎంతో ఉన్నతమైన వ్యక్తులు మాత్రమే దాంట్లోకి వెళ్ళవు అనమాట. కొంతమంది అనుచరులు ఉంటారు ఆయనకి. ఈ సన్యాసి కూడా వెరీ గ్రేట్ పర్సనాలిటీ. అతను కూడా మాయావతి సన్యాసి. ఆయన అనుకోకుండా మాయాపూర్కి వచ్చి ఈ ప్రద్యుమ్న కుంజు దగ్గరికి వచ్చి పరమహంస బాబాజీ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతాడనమాట. కాళ్ళ మీద పడి, ఓ బాబాజీ, నేను నీకోసం వచ్చాను, నేను నీ యొక్క సాంగత్యం తీసుకోవడానికి వచ్చాను. ఆయన చెప్తాడు, ఆ సన్యాసి చెప్తాడనమాట, నేను సకల శాస్త్రాలను నేను చదివాను. ఇతను మాయావతి సన్యాసి ఆర్డినరీ సన్యాసి కాదు, సర్వశాస్త్రాలు చదివింటాడు. మాయావాదులు అంటే వాళ్ళు ఊరికైనా సన్యాసాన్ని ఇచ్చారు. వాళ్ళకి వ్యాకరణాలు, న్యాయము, తర్వాత వేదాంత సూత్రాలు అన్నీ చదివేశాను. నేను ఒకసారి బెనారస్లో ఉన్నాను. అక్కడ నేను కూడా పరమహంస సన్యాసి బాబాని, నేను అక్కడ సన్యాసిని, ఏకదండ, నాకెంతో గౌరవం ఉంది. అయితే ఒక వైష్ణవ సన్యాసి వచ్చాడు అక్కడికి. ఆయన చూడంగానే నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఆయన చెప్తున్నాడు అనమాట, మాయావతి సన్యాసి ఈ బాబాజీ మహారాజ్తో, అతను నేను చూసినటువంటి సన్యాసి, వైష్ణవ సన్యాసి ఈ యొక్క కాశీకి వచ్చినప్పుడు అక్కడ నేనున్నాను. అప్పుడు మాయావతులకంతా కూడా అదే హెడ్ క్వార్టర్స్ ఉంటారు. ఆ టైంలో ఎక్కువ మంది.
ఈ సన్యాసి ఏం చేస్తున్నాడు? వయసు సన్యాసి హరినామ సంకీర్తనం చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అప్పుడు చైతన్య మహాప్రభు లేడు, అప్పటికి ఆయన లీలలు సమాప్తి అయిపోయినాయి. అది ఎవరని చెప్పి తెలియదు, కానీ ఒక వైష్ణవ సన్యాసి అతను ఆయన జపం చేస్తూ ఉంటే భగవంతుని యొక్క జపము ఆయన శరీరం మొత్తం ఒక్కొక్క కణంలో కూడా దివ్యమైనటువంటి ఆనందం కనిపిస్తుందంట ప్రతి వ్యక్తికి. ఆయన ఎంతో పూర్తిగా దివ్యంగా ఉన్నాడు, ఆ కళ్ళల్లో అశ్రుధారులు వస్తున్నాయి, హృదయం ఎంతో ఆనందంగా ఉంది, ముఖం ఎంతో ఆనందంగా ఉంది. దివ్యమైనటువంటి శుభ లక్షణాలు, శుభ శకునాలు, ఆనందమైనటువంటి ప్రకంపనలు ఆయన శరీరంలో కనిపిస్తున్నాయి అన్నమాట. ఆయన పూర్తిగా నృత్యం చేస్తున్నాడంట సన్యాసి, దివ్యంగా కీర్తన చేస్తున్నాడంట, ఎంతో ఆనందంగా నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ వెళ్తున్నాడు. ఆయన చూసే ఆయన ఇంకా ఆయన దగ్గర ప్రశ్నలకు ఏం అడగలా ఈ మాయావాది సన్యాసి. ఆయన చూసే ఈయనకు అర్థమైపోయిందంట, ఇతను ఎంత దివ్యమైనటువంటి ఆనందంలో ఉన్నాడు, ఇతను ఎంతో అద్భుతమైన ఆనందాన్ని, ఆధ్యాత్మిక సెంటిమెంట్స్ అంటారు వీటిని. సెంటిమెంట్స్ అంటే ఏమంటారు తెలుగులో? సెంటిమెంట్స్. సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు అంటే అది వేరే. ఆధ్యాత్మిక సెంటిమెంట్స్, దివ్యమైనటువంటి అనుభవాలు అనుకోండి, అనుభవాలు. ఈ అనుభవం, ఇతను పొందేటువంటి అనుభవం భక్తిలో ఎంతో దివ్యమైనటువంటి అనుభవము, అది నా జీవితంలో ఎప్పుడు నేను పొందలేదే, నా వేస్ట్, నా యొక్క సన్యాసానికి వేస్ట్, నా స్టడీ వేస్ట్, నా శాస్త్రం చదివింది వేస్ట్. అయితే ఇతను చెప్తున్నాడు ఈ సన్యాసి పరమహంస, అయితే నాకు ఒక అహం ఉంది కదా, నేను ఆయనతో సాంగత్యం చేయాలనుంది, ఆ వ్యక్తితో, ఆ వైష్ణవ సన్యాసితో. అయితే నేను పరమహంస, నేను గొప్ప సన్యాసి అనే భావనతో నేనేం చేశాను, అతని దగ్గర లేకపోయాను, నేను అంత దిగజారిన అన్నచూడు, అతని సాంగత్యాన్ని నేను తీసుకోలేకపోయాను. అయితే ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా హృదయంలో బాగా స్ట్రాంగ్గా ఒక కోరిక కలిగింది, ఇది నా జీవితంలో నేను ఆనందాన్ని పొందడం లేదు, ఈ మాయావాది శాస్త్రాలంతా చదివి ఓన్లీ ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తనలో కలుగుతుందని చెప్పి నేను సెర్చ్ చేశాను, ఎక్కడుంది ఇది. చిన్నగా నాకు తెలిసింది బృందావనానికి వెళ్ళమని చెప్పి. అక్కడ బృందావనానికి వెళ్తే అక్కడ గోస్వాములు అంతా కూడా చైతన్య మహాప్రభుని తెలుసుకుంటున్నారు అనమాట. గౌరంగా అంతా బృందావనంలో ఏం తెలుసుకుంటున్నారు? నవదీపం తెలుసుకుంటున్నారు అనమాట. గోస్వాములంతా ఉన్నారు అక్కడ. పూర్తిగా వాళ్ళు ఈ చైతన్య మహాప్రభు మీద వాళ్ళ మనసునే లగ్నం. అప్పుడప్పుడే చైతన్య మహాప్రభు డిసప్పేర్ అయినాడు అనమాట. వాళ్ళందరూ భావనలంతా బృందావనంలో ఉన్నటువంటి ఈ వైష్ణవుల భావన అంతా నవదీప్ మీద ఉందన్నమాట. అక్కడ నవదీప్ గురించి మీద నవదీప్కి వచ్చారనమాట. ఎవరు? ఈ మాయావతి సన్యాసి. నవదీప్లో అందరూ కూడా ఎవరిని చూపిస్తున్నారు? పరమహంస బాబాజీనే చూపిస్తున్నారు అన్నమాట. ఈ గోద్రం దీపంలో 18 నేను మీ దగ్గరికి వస్తున్నాను, ఇప్పుడు నా జీవితాన్ని నేను సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను, నీకు నేను సరెండర్ అవ్వాలనుకుంటున్నాను, నీ దగ్గర ఈ భక్తియుక్త సేవకు సంబంధించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అన్ని మాయావాది సన్యాసి, ఆయన మామూలు సన్యాసి కాదు, వెరీ పవర్ఫుల్ సన్యాసి. అయితే ఈ బాబాజీ ఎంతో వినయంతో చెప్తారనమాట, నేను మూర్ఖుణ్ణి, నేను బద్ధజీవుణ్ణి, శ్రీ చైతన్య దేవుడు ఆయన గౌరసుందరుడు, ఆయన కృపచేత, నా గురువు ఈ యొక్క ప్రద్యుమ్న బ్రహ్మచారి కృపచేత నేను ఇక్కడ జపం చేసుకోగలుగుతున్నాను అని చెప్పి ప్రేమ వివృతం చదివి ఆయనకి వివరిస్తారనమాట. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ అది కూడా ఈ యొక్క పరమహంస ప్రేమదాస్ బాబాజీ మహారాజ్ ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు. ఆయన చైతన్య చరితామృతము, తర్వాత చైతన్య తత్వాన్ని అంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి వాళ్ళన్నిటిని తెలుసుకొని వాళ్ళు అతనికి ఎంతో దివ్యమైనటువంటి బోధన కూడా చేస్తారు. ఆ సన్యాసికి, ఆ మాయావతి సన్యాసికి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇస్తారనమాట. అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తాడు. జీవుని గురించి, పరమాత్మ గురించి, భగవంతుని గురించి ఎటువంటి ప్రశ్నలు ఆయన సమాధానాలనే ఇస్తారనమాట. కాబట్టి మన ఆచార్యులంతా కూడా గొప్ప ఆచార్యులు. వాళ్ళు ఓకే భక్తియుక్త సేవలో పూర్తిగా దివ్యమైనటువంటి ఆనందంలో ఉన్నప్పటికీ వాళ్ళు అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత పరమహంస స్థాయిలో ఉన్నా కానీ, ఈయన అంత పరమహంస అయినా వాళ్ళ యొక్క ఆచార్యులు అంటే అప్పట్లో ఈ ప్రేమ వివృతం మనం అంత గొప్ప పేరు కాదు. మన హృదయం ఇంకా బాగా కంటామినేషన్ ఉంది. మనం ప్రేమ వివృతం చదవాల్సిన అవసరం ఇప్పుడు, అది అవకాశం వస్తే కృష్ణుడు ఇస్తే చూస్తాము. దానికి సంబంధించిన జ్ఞానం అంతా ప్రభుపాద వారు ఆయన పుస్తకాలు ఇచ్చేశారు. చైతన్య చరితామృతం రూపంలోనో, చైతన్య బోధనామృతం రూపంలోనో, భక్తి రసామృత రూపంలోనో మనకి ఇచ్చినారనమాట. దాంట్లో ఉండే ఎసెన్స్ అంతా కూడా. కాబట్టి గ్రేట్ పర్సనాలిటీస్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ఆయన జపంతో పాటు 2 లక్షల నామాన్ని జపం చేసి ఆయన కూర్చునేది కూడా వెరీ సింపుల్ లివింగ్ అనమాట. పరమహంస బాబాజీ ఆయన కూర్చునేది కూడా ఈ అరటి ఇది ఉంటుంది కదా, అరటిది బెరడు, దాంతో కుషన్ తయారు చేస్తారనమాట. బెరడుతో దాని మీద కూర్చుంటాడు అనమాట. అంతే. రోజు బిచ్చాటన 2 లక్షల సార్లు జపం కూడా ఎంతో ఆనందంతో చేస్తూ ఉంటాడనమాట. దివ్యంగా
దాని తర్వాత పుస్తకాలను చదవడం, గోస్వామి పుస్తకాలనే చదవడము, భక్తులంతా చర్చించడము. తర్వాత ఈ యొక్క జీవోదయ కాన్ఫిడెన్షియల్ సర్వీస్ అంతా భగవంతునికి చేయడం, అంతరంగిక సేవనే చేయడము. అప్పుడప్పుడు ఈ ప్రద్యుమ్న బ్రహ్మచారి కూడా కలిసేవాడు అనమాట. వెళ్ళి నరసింహపల్లికి వెళ్ళి కలిసేవాడు అనమాట. ఆయన దగ్గర కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయనకు సేవ చేసి వస్తూ ఉండేవాడు అనమాట. కాబట్టి మన జీవితం అంతా కూడా హరినామ సంకీర్తన, శాస్త్రాధ్యయన, ప్రచారం మీద నిమగ్నం కావాలన్నమాట. ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. మన హరినామ సంకీర్తన మీద బాగా ఈ యొక్క కాన్సన్ట్రేషన్ చేయడం, నామరుచిని పెంచుకోవాలి, నామాన్ని జపించే దాని మీద. లేకపోతే మనకి టైం లేదు, మన సమయం లేదు. మనం అనుకుంటున్నాం చాలా ఉంది టైం అని చెప్పి, మనకి టైం అనేది లేదు. మనకు అన్ని వసతులు ఉన్నా కానీ వీటికి మనం అటాచ్ కాకుండా, వీటికి మనం బంధన పెంచుకోకుండా మనం హరినామానికి బంధన పెంచుకోవాలి. శాస్త్రాలని బాగా అధ్యయనం చేయాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ స్టడీ క్లాస్ ఎట్లా ఉండాలంటే వారం అంతా మనం స్టడీ చేసి ఇక్కడ మనం షేర్ చేసుకోవాలి. ఏదో ఇక్కడ చెప్పిన 1-1.5 గంట సేపు క్లాస్ ఇచ్చేసినామా, వినేసినామా, వెళ్ళిపోయినామంటే అది మనకి ఎంతవరకు ప్రయోజనం అవుతుంది మనం చూడాలన్నమాట. మనం సొంతంగా మన అధ్యయనం చేయాలి, శాస్త్ర అధ్యయనం చేయాలి. రోజుకు 2 గంటలు 3 గంటల సేపు శాస్త్రాలను చదవాలి. మనకు ఆసక్తి లేదు, రుచి లేదు, అయినా కానీ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మన ఆచార్యులు ఇచ్చిన శాస్త్రాలను బాగా చదవాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే వాళ్ళ యొక్క కృప వస్తుంది, వాళ్ళ తత్వం మనకు అర్థమవుతుంది. మనం ఎంతో ఆనందంగా మన భక్తి సేవలో స్థిరం కాగలం. జపం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. జపాన్ని ఎప్పుడైతే శాస్త్రాలను బాగా అధ్యయనం చేస్తామో శాస్త్రాలు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రభుపాద వారి యొక్క సూచనలు, ఆచార్యుల యొక్క సూచనలు, భగవంతుని యొక్క నామం యొక్క నిజమైనటువంటి దాని యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని చాలా తీవ్రంగా మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం, దాని మీద నిమగ్నం చేస్తాం, నామం మీద రుచిని పెంచుకుంటాం. తర్వాత ఏమవుతుంది, ఈ రెండు జరిగినప్పుడు శాస్త్రాధ్యయనము, నామరుచి జరిగిందనుకో, మనకి బాగా నామాన్ని బాగా జపం చేస్తామనుకో తీవ్రంగా, నేను ఇవన్నీ చేయడం లేదు, ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను చేస్తున్నానని కాదు, నేను కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, మీ యొక్క బ్లెస్సింగ్స్, విషెస్ నాకు కావాలి. ఇది ఈ విధంగా చేస్తే, శాస్త్రాలను అధ్యయనం చేసి బాగా జపాన్ని మనం తీవ్రంగా చేస్తే అప్పుడు మన హృదయంలో శుభ్రత ఏర్పడి జీవదయ ఏర్పడుతుంది. ఇప్పుడు చేసే ప్రీచింగ్ అంతా కూడా మనం ప్రభుపాద వారి యొక్క సూచనల మేరకు మనం చేస్తున్నాం. నిజంగా కంపాషన్తో మనము, ఇంకా నిజమైనటువంటి దయ మనం ఎప్పుడైతే, ఇప్పుడు చూడు, ఆయన ప్రచారం చేయాల వైష్ణవ సన్యాసి అక్కడ వారణాసిలో, ఆయన యొక్క స్థితిని చూసే, ఆయన భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి స్థితిని చూసే మాయావాది సన్యాసి ఆకర్షితుడైపోయాడు. ఆయన దివ్యమైనటువంటి భావోద్వేగాలను చూసి, ఆయన కన్నులున్నటువంటి అశ్రుదారులు, ఆయన చేసేటువంటి కీర్తన, ఆయన నడిచేటువంటి విధానము, ఆయన ప్రవర్తన చూసే, ప్రచారమే చేయలే అతను, ఆయన యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రకంపనలను చూసి, ఆయన భావోద్వేగాలను చూసి, ఆయన స్థితిని చూసి, ఆధ్యాత్మిక స్థితిని మనం గుర్తుపట్టేయచ్చు. వాడు దొంగ, లేకపోతే వాడు మంచోడా, వాడు ఆధ్యాత్మికంగా బ్లిస్ఫుల్గా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా తెలిసిపోతుంది అనమాట. అందులో మాయావతి సన్యాసి వెరీ షార్ప్. అతను కూడా అధ్యయనం చేసినాడు. అతను ఇంద్రియాలను నిగ్రహించున్నాడు పూర్తిగా, ఆంతరంగికంగా, బాహ్యంగా ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించినాడు మాయావతి సన్యాసి. అతను అట్లే పట్టుకేసాడు అనమాట. అంటే ఆయన ఎంత హృదయం ఎంత క్లీన్ అయిందో చూడు, అతను ఎంత ప్యూర్, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు చూడు అతను, అట్లా ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింటాడు అతను. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ నామం మీద రుచిని పెంచుకుంటామో, శాస్త్రాలను బాగా చదివితే మొదట్లో మనకు బాగానే ఉంటుంది. ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యం వల్ల, ఈ అరేంజ్మెంట్స్ వల్ల జపం చేస్తూ ఉంటాము. తర్వాత క్లాసులు కూడా మనం రెగ్యులర్గా వింటున్నాం. అయితే మనం ఓన్గా పుస్తకాలను బాగా చదివితే మనం బాగా మన సాధన మీద ఇంకా ఎక్కువ మన కాన్సన్ట్రేషను. నిన్న ఒక డివోటీ నాకు ఫోన్ చేశాడు, సాధన కూడా ఎంత ఇంపార్టెంట్, ఏ మూడ్లో చేయాలని. ఒక సీనియర్ డివోటీ ఫోన్లో మాట్లాడాను నాతో. ఆయన చెప్తున్నాడు, రూపేష్ డోంట్ థింక్, ఒకటి చెప్పాడు, నీకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది నీ దగ్గర అన్నాడు. ఎస్ ప్రభు అని చెప్పాను నేను. డోంట్ థింక్ టెంపుల్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్టు, నీ ఇంటర్నల్ ఉంది కదా, నీ ఆంతరంగిక ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంది, అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, నీకు టెంపుల్ కాదు అని చెప్పాడు. నీ అంతరంగికంగా నువ్వు ఏదైతే కృష్ణ చైతన్యంలో అభివృద్ధి అవ్వాలనుకుంటున్నావో అది ఇంపార్టెంటు, దానికి నీ సాధన బాగా చేయాలి ఆయన చెప్పాడనమాట. ఒక డివోటీ అతనితో అన్నాడంట, నేను మార్నింగ్ సాధన చేస్తున్నాను అంటే, అతను సీనియర్ భక్తుడే అతను నాతో మాట్లాడే భక్తునితో అన్నాడంట, నేను ప్రాతకాల సమయం కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను, నన్ను ఎవ్వరూ ఇంకేమీ చేయలేరు,
నా యొక్క స్థితి ఇస్కాన్లో ఎవరు ఏమీ చేయలేరు. అది మన ఇస్కాన్ తిరుపతికి సంబంధించి కాదు ఇది. మన ఇస్కాన్ తిరుపతిలో ఎవరికి ఇది రెఫర్ చేసి నేను చెప్పడం లేదు. ఇది మన ఇస్కాన్ తిరుపతి వ్యక్తులకు సంబంధించింది కానే కాదు. ఇది బయట వ్యక్తులు, అంటే వేరే టెంపుల్ వ్యక్తి నాతో మాట్లాడిండేది అనమాట. ఇది వేరే టెంపుల్లో జరిగిండేది. ఇది ఆయన చెప్తున్నాడు అనమాట, నాతో మాట్లాడిన భక్తులతో ఇంకొక సీనియర్ డివోటీ ఆయన చెప్తున్నాడు, నేను నా యొక్క తెల్లారి కార్యక్రమం నేను చేస్తున్నాను, నాకు ఇస్కాన్లో నా యొక్క స్థాయికి నేను కరెక్ట్గా నా మార్నింగ్ ప్రోగ్రామ్ ఉన్నాను కాబట్టి నా స్థాయికి ఎటువంటి డోకా లేదు, లైఫ్ లాంగ్ నా స్థాయిని ఎవ్వరూ కదిలించలేరు అని ఇదే మాట అతను అన్నాడంట. అది నాకు రెఫర్ చేస్తూ అతను నాకు చెప్పాడు, నువ్వు సాధన చేసేది నీ పొజిషన్ని కాపాడుకునేదనక నీ ఇంటర్నల్ డెవలప్మెంట్గా అని చెప్పి అడిగాడు అనమాట. అంటే ఆయన నాకు ఒక సూచన ఇస్తున్నాడు, నువ్వు సాధన చేసేది ఏదో నేను ఒక పెద్ద లీడర్నో లేకపోతే నా యొక్క పదవిని కాపాడుకోవడం కోసమో నేను ముందు నుండి అందరినీ ఇన్స్పైర్ చేయాలని చెప్పే విధానంతో సాధన చేస్తే అది ప్రాపర్ సాధన కాదు అని చెప్తున్నాడు ఆయన. మనం సాధన ఏ విధంగా చేయాలంటే గడ్డిపోచు కంటే హీనంగా నిలబడుకోవాలి అక్కడ భగవంతుని దగ్గర. నేను మీకందరికీ ఉదాహరణగా వచ్చి నేను నిలబడుకొని సాధన చేశాను అనుకో, మీకేమో బాగానే ఉంటుంది, నేను పోతాను ఫస్ట్. నా కాన్షియస్నెస్ డెవలప్మెంట్ అనేది ఆయన నాకు ఇస్తున్నాడు, రిఫరెన్స్ ఇస్తున్నాడు. అది మన సాధన కూడా ఏం చేయాలంటే నా పొజిషన్ కాపాడుకునే కోసమో లేదా ఇతరుల ఇన్స్పిరేషన్ కోసమో మనం చేయాల్సిన అవసరం లేదు. నా ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం మనము ఇతరుల ఇన్స్పిరేషన్ కోసం నేను కూర్చొని అక్కడ చెప్పము, నేను కూర్చొని 16 మాలని కూర్చొని పైకి లేకుండా చేశానంటే మీకు అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చేశాను అనుకో, అది ప్రాపర్ కాన్షియస్నెస్ కాదు. అది అంటే నేను నా కోసం చెప్పుకుంటున్నాను. నేను ఇది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేసుకోవాలన్నమాట. సాధన అనేది మన ఇండివిజువల్, అది దేని మీద డిపెండ్ కాదు, అది దేనికోసమో చేయకూడదు. కృష్ణుడికి మనకే ఉండాలి అది సంబంధం. అది మన పొజిషన్ కోసమో మంచి పేరు కోసమో ఇతరుల ఇన్స్పిరేషన్ కోసమో. ఇన్స్పిరేషన్ కృష్ణ ఇస్ ద ఇన్స్పిరేషన్. మన ఇన్స్పిరేషన్ ఎక్కడ తీసుకోవాలి? ఆచార్యుల దగ్గర నుంచి తీసుకోవాలి. మన ఇన్స్పిరేషన్ ఆచార్యుల దగ్గర నుంచి ఇవ్వాలి, శాస్త్రాల దగ్గర. ఒకవేళ ఎవరైనా తీసుకోనిలే మన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్. మనం అనుకోకూడదు మన ఇన్స్పిరేషన్ అని చెప్పి, మనం ఎప్పుడు అనుకోకూడదు ఇన్స్పిరేషన్ నేను. ఆ విధంగా మనం సాధన చేస్తే అది నాకు బై ఛాన్స్ అతను నేను మాట్లాడుతూ చెప్పాడనమాట, నువ్వు సాధన చేసేది నీ పొజిషన్ లైఫ్ లాంగ్, యువర్ డూయింగ్ సాధన ఫర్ యువర్ లైఫ్ లాంగ్ పొజిషన్ కోసమా అంటున్నాడు అతను. అంటే నేను ఎవరిని ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, మన ఇస్కాన్ తిరుపతిలో ఎవరిని రెఫర్ చేసి నేను ఇది చెప్పడం లేదు. బయట కూడా ఇదే విధమైన కాన్షియస్నెస్లో చేస్తూ ఉంటారు అన్నమాట జనాలంతా కూడా. ఆయన నాకు అది చెప్తున్నాడు, నువ్వు మంగళారతికి వెళ్ళేది, నువ్వు సీనియర్ డివోటీ, నీ పొజిషన్ అందరూ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు మంగళారతికి పోతే కానీ చూడ మంగళారతికి రాలేదని వేస్తారు, లేదంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది పోవద్దు. ఆ విధంగా పోవద్దు. నువ్వు నీ ఇంటర్నల్ కాన్షియస్నెస్ కోసం నీ ఆంతరంగిక అభివృద్ధి కోసము నువ్వు లోపల నువ్వు హ్యాపీగా ఉండు. ఆయన ఏమంటాడంటే కొంతమంది పొగడతారు నువ్వు బాగా చేస్తే కూడా, కొంతమంది పొగడరు. అంత మాత్రం నీ సర్వీస్ గురించి నువ్వు ఆలోచించి పొగిడినాడు అనేసి బాగా నువ్వు హ్యాపీ అయిపోయేది, పొగలేదనేసి దుఃఖపోయేది అంతా చేయొద్దు. నీ సర్వీస్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. నువ్వు రాసుకో, డైరీలో రాసుకో రోజు నువ్వేమేమి చేయాలని, దాని ప్రకారం నువ్వు వెళ్ళు. ఇంటర్నల్గా నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి, అది నీకు హెల్ప్ అవుతుంది. ప్రభుపాదికి రోజు నువ్వు థింక్ చెయ్యి, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశానని చెప్పి కూర్చొని ఇంట్రాస్పెక్ట్ చెయ్యి. 1/2 అవర్ ఏమేమి చేశాను నేను ప్రభుపాదికి ఈరోజు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సీనియర్ దేవర్స్ దగ్గర నుంచి ఇటువంటి గైడెన్స్ మనము తీసుకోవాలి. ఆయన సాధన గురించి ఈ విధంగా చెప్పాడనమాట. సాధన ఎవరి కోసం చేయాలంటే మన కోసం మనము చేసుకోవాలి. ఒకవేళ కృష్ణుడు మనల్ని ఉపయోగించాడు అనుకో ఇతరులకి ఇన్స్పిరేషన్ కోసం, అది కృష్ణుడి ఇష్టం, భగవంతుని ఇష్టం. మనం ఆ కాన్షియస్లో చేయడానికి చాలా హంబుల్గా అందరితో పాటు మన సొంత పరిశుభ్రం కోసము, సొంత పవిత్రీకరణ కోసము, సొంత కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి పరచుకునే దానికోసము మనం ఇక్కడ సాధన అనేది చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి పని ఏమంటే మనం వచ్చినటువంటి పని శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమానికి, శ్రీల ప్రభుపాద వారి యొక్క ఇంటికి, ఇస్కాన్కి మనం కృష్ణుడితో సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసం, అది భగవంతునితో సంబంధాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు యుగాల్లో ఇది అంత ఈజీ కాదు. మనం చాలా అదృష్టవంతులం. త్రేతాయుగంలో ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట శ్రీరామచంద్ర దగ్గరికి, నా బిడ్డ మరణించాడని చెప్పి, చనిపోయినాడని చెప్పి. అప్పుడు అర్థమవుతుంది సాధారణంగా తండ్రి బతికి ఉండగానే తండ్రి కంటే ముందు కొడుకు చనిపోకూడదు. ఇంతకుముందు యుగాల్లో అవంతా లేదనమాట. అంటే తండ్రి ముందే బిడ్డలు చనిపోయేదంటూ జరగదు, అది అసంభవం. ఎందుకంటే ధర్మం ఆ విధంగా ఉన్నది. అప్పుడు అర్థమవుతుంది
ఎక్కడో అధర్మం ఉంది మన రాజ్యంలో, అధర్మం ఉంటే తప్పితే అటువంటి అఘాయిత్యాలంతా జరగవు. ఏజు చిన్నప్పుడే చనిపోయేది, అకాల మృత్యువులు అనేది. శ్రీరామచంద్రుడు తన పుష్పక విమానం తీసుకొని వెళ్తాడనమాట. వెళ్తే ఉత్తర దిక్కులో పోతే ఒక వ్యక్తి తపస్సు చేస్తూ ఉంటాడు. తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తూ ఉంటాడు. అటు దిగుతాడనమాట. దిగి ఆ వ్యక్తిని అడుగుతాడనమాట, ఏం నువ్వు ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావు అంటే అతను చెప్తాడనమాట, నేను తపస్సును ఆచరిస్తున్నాను ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము. నీ పేరేమంటే అతని పేరు చెప్తాడు. అతను శూద్రుడు అనమాట. పేరు నోట్లో నుంచి బయట రాగానే శూద్రుని పేరు, అది బ్రాహ్మణుడు కాదు. అతను ఖడ్గం తీసుకొని శ్రీరామచంద్రుడు అతను నరికేస్తాడు. జస్ట్ చాప్ హిజ్ హెడ్, నరికేస్తాడు అంతే. అంతే పుష్పవర్షం పడుతుంది అనమాట. తక్షణమే ఆ బ్రాహ్మణ కొడుకు కూడా బతికిపోతాడనమాట. ఇక్కడ అన్క్వాలిఫైడ్ పర్సన్ ఆ యుగంలో, త్రేతాయుగంలో శూద్రుడు తపస్సు చేయడానికి లేదు, అది నియమం. అతను తపస్సు చేస్తున్నారు కాబట్టి, అధర్మ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ యొక్క పుత్రుడు మరణించాడు. ఇతను ఎప్పుడైతే శ్రీరామచంద్రుని చంపేశాడో అతని అధర్మానికి, ఇక్కడేమైంది, ఈ బిడ్డ బతికిపోయాడు మళ్ళీ అనమాట. బతికిపోయాడు అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ముఖ్యమైన అంశము, వేరే యుగంలో యజ్ఞ దాన తపస్సు చేయడానికి అందరికీ అర్హత లేదు. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నాం ఇక్కడ, ఇవంతా త్రేతాయుగంలో చేయాలంటే వీలు కాదు. అదే శ్రీరామచంద్రుడు శ్రీ చైతన్య మహాప్రభుకి వచ్చి అందరికీ ఇచ్చేసాడు. అది మనం యజ్ఞం చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. మనం చేసే అది కూడా హయ్యెస్ట్ డివోషన్ ఇచ్చాడు రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని. అక్కడేమి వేరే యుగంలో జపం చేయాలంటే, తపస్సు చేయాలంటే బ్రాహ్మణుడు అవుతూనే చేయాలి. అది నువ్వు బ్రాహ్మణుడు అంటే ఎప్పుడు ఎన్ని జన్మలు ఎత్తాలా? ఫస్ట్ నువ్వు 86 లక్షల జీవరాశుల్లో ఎలివేట్ అవుతూ తర్వాత చండాలుడిగా పుట్టి, తర్వాత శూద్రుడిగా పుట్టి, తర్వాత వైశ్యుడిగా పుట్టి, తర్వాత అది కూడా పర్ఫెక్ట్గా ఉన్నావు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వైశ్యుడిగా శూద్రుడిగా అంటే నీ యొక్క ధర్మాన్ని పర్ఫెక్ట్గా ఆచరిస్తే నెక్స్ట్ ఎలివేషన్. ఏం ఎలివేషను? వైశ్యుడిగా. ఆ వైశ్యుని యొక్క ధర్మాలను ఏమి? శూద్రుని యొక్క పరిచర్యాత్మకం కర్మం శూద్రస్యాపి స్వభావజం. నువ్వు పరిచర్య కరెక్ట్గా చేస్తే నెక్స్ట్ బర్త్ వైశ్యుడు అవుతావు. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ, ఈ 3 బాగా చేస్తే మళ్ళీ అది కూడా పర్ఫెక్ట్గా చేసి, పర్ఫెక్ట్గా చేయలేదనుకో నువ్వు మళ్ళీ అట్లే ఉంటావు, మళ్ళీ వైశ్యుడు కనపడతావు. లేదు మళ్ళీ ఏదైనా పెద్ద తప్పు చేస్తే మళ్ళీ కిందికి వెళ్ళిపోతావు. ఇది మనం చిన్నప్పుడు ఆడుకుంటున్నాం చూడు, ఏమదే ఆ వైకుంఠ పాలన మాదిరి అనమాట. పైకి పోతావు, టింగ్ వచ్చి కింద పడతావు అనమాట. ఒకసారిగా నువ్వు సూత్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కావాలంటే జంతువు అయిపోవచ్చు. లేదు దగ్గర క్షత్రియుడికి వచ్చి క్షత్రియుడి నుంచి ఎంతో మంది నీచ జన్మలోకి వచ్చేసింటారు తప్పు చేసి, రుచులకో జీవులకో. వైకుంఠ పాలన మాదిరే మన జీవితం. మనం అట్లా ఎన్నోసార్లు పడిపోయినాం, నిచ్చెన ఎక్కింటాం. ఒకసారి అన్న గుళ్ళుకో పడబోయి భక్తుల యొక్క మెరిసి ప్రసాదం దొరికి టక్కని నిచ్చెనే ఎక్కుతాము. మళ్ళీ పాము నోట్లో కూడా అది ఊరికే తయారు చేసింది కాదు, అది మనమే మన చేతిలో ఉంది. పెద్ద పాము నోట్లు ఎన్నోసార్లు పడిపోయినాం. కిందకి టక్కని ఒక రాజు జన్మ నుంచో బ్రాహ్మణ జన్మ నుంచో కింద ఒక కుష్టివ్యాధి గానో కుక్కగానో వచ్చేసింటాం అనమాట. తర్వాత పర్ఫెక్ట్గా వైశ్యుడు అవుతే కన్నా తర్వాత క్షత్రియ, శౌర్యం తేజో దుతిర్దక్షం యుద్ధే చ పలాయనం దానమేశ్వర భావక్ష క్షత్రం కర్మ. దాన్ని పర్ఫెక్ట్గా పాటిస్తే నెక్స్ట్ బ్రాహ్మణ. ఆ బ్రాహ్మణుడు పర్ఫెక్ట్ అయితే సమోధమో తపస్సౌచం శాంతిరజ్యమేవచం జ్ఞానం అజ్ఞానమస్తికం బ్రహ్మకర్మ. అప్పుడు వైష్ణవుడు అవుతాడు. చూడయ్యా, ఎన్ని జన్మలు ఎత్తల్లా, ఎన్నిసార్లు నిచ్చెనెక్కల్లా, ఎన్నిసార్లు పాము నోట్లో పడి కిందికి రావాలి, ఇవన్నీ చేస్తే మళ్ళీ వైష్ణవుడు అయ్యి నువ్వు అప్పుడు హరే కృష్ణ మంత్రం జపం చేసేదాన్ని శ్రీ చైతన్య మహాప్రభు ఎంత మెరిసిపో. అందుకే మహావదన అని చెప్పి, మనం మహావదన అంటే ఏదో అనుకుంటా ఉంటాం మనం. ఇది మనకి ఎటువంటి అర్హత లేకుండా కానీ ఇంతకుముందు యుగాల్లో ఈ విధంగా కాదు. ఒకవేళ ఇది మిస్ అయిపోతే కన్నా మళ్ళీ అదే పరిస్థితి మనకి. బై ఛాన్స్ నువ్వు మిస్ అయినావు అనుకో, ఇప్పుడేదో కొద్దిగా పుణ్యం వచ్చింటుంది, స్వర్గలోకాలకు వెళ్ళిపోతాము. మళ్ళీ వచ్చేటప్పుడు కలియుగం ఉండదు ఇక్కడ, మళ్ళీ సత్యయుగమో త్రేతాయుగం ఉంటుంది. అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే. కాబట్టి ఇప్పుడే మనకు అందుకని చైతన్య మహాప్రభు ఎంతో కృపామయుడు. అన్నిటినీ పక్కన పెట్టి అదే రాముడు అదే కృష్ణుడు మనకేం చేశాడు, ఏం క్వాలిఫికేషన్ లేకున్నా కానీ మనకు హరినామ సంకీర్తన ఇచ్చేశాడు. అది సాధారణమైనటువంటి విషయమే కాదనమాట. ఇది దేవతలకు కూడా దొరికేటువంటి విషయం కాదు. కాబట్టి మనం దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు యుగాల్లో అయితే ఇంపాసిబుల్ ఆర్డినరీ పర్సన్ ఈ విధమైనటువంటి భక్తియుక్తి సేవ చేయడం. విగ్రహారాధన అంటే చాలా కష్టము. క్వాలిఫైడ్ బ్రాహ్మణాస్ తప్పితే విగ్రహాలు టచ్ చేయడానికి లేదు. మన విగ్రహాలను ప్రతిష్ఠ చేసేస్తాను, గుళ్ళే కట్టేస్తాను.
ఉత్సవాలను ఆచార్యులు చేసిన పని చేసేస్తున్నాం మనం. రామానుజాచార్య మధ్వాచార్య చేసిన పని చేస్తాను. గుళ్ళు కట్టి విగ్రహాలను పెట్టి పూజా విధానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. దేనికి పనికిరానటువంటి వ్యక్తులను కూడా. ఎంత కృప తీసుకోండి. కాబట్టి మనం మిస్ చేసుకోవడానికి లేదు. ఈ యొక్క అవకాశాన్ని మనము వదులుకోకూడదు. చాలా హయ్యెస్ట్ అవకాశం ఇచ్చేసారన్నమాట చైతన్య మహాప్రభు. దీన్ని మనం ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది. ఇంతకుముందు యుగాలు అట్లా కాదు. విగ్రహాలను టచ్ చేయాలంటే చాలా నియమాలు అన్నమాట. మనం రాధాగోవింద సేమ్ పవర్ఫుల్ డిటీస్ రాధాగోవింద మన పరంపరలో వచ్చినారనమాట. ప్లానెట్లోనే వెరీ పవర్ఫుల్ డిటీస్ అష్టసఖిస్ ఎవరన్నా వెళ్ళి మనం తాకొచ్చు అనమాట. అంటే ఇస్కాన్ దేవుడిస్ ఎవరంటే ఎవరు కాదని అవకాశం ఉందన్నమాట. ఏ కులంలో పుట్టినా కానీ, ఏ వంశంలో పుట్టినా. ఏమిది కిబ విప్ర కిబన్నాస్ శూద్రకేనోయ్ ఏ కృష్ణతత్వవేత్త సై గురోహోయ్. ప్రద్యుమ్న బ్రహ్మచారి ఇదే చెప్తారనమాట. ఈ మాయావ సన్యాసికి ఎవరైనా కావచ్చు, కృష్ణతత్వం తెలిసిన వ్యక్తి గురువు. బ్రాహ్మణుడు మహాప్రభు ఏం చేశాడు, మనకు ఆ విగ్రహారాధన కూడా అంత అవకాశం ఇచ్చాడు. కాబట్టి దయవుంచి ఇది చాలా గొప్ప అవకాశం మనకి. మనం వదులుకోకూడదు. మన శాస్త్రాలను బాగా చదవాలి. హరే కృష్ణ మంత్రాన్ని. ఇది రోజు ఎవరు మనకు నేర్పించరు, రోజు మనం రిక్వెస్ట్ చేయరు, రోజు మనకు చెప్పరు. మనం సొంతంగా చేసుకోవాలి. ఇంతకుముందు అయితే ఇప్పుడంటే ఉందా ఆర్గనైజేషను. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఉంది మనకు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ ఉంది, గౌడమఠం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనకు రోజు మంగళారతికి లేపించడము, జపం చేయించడము, శాస్త్రం. ఇంతకుముందు అట్లా లేదు కదా. ఒకసారి గురువు దగ్గర దీక్ష తీసుకొని కొన్ని సూచనలు తీసుకొని దాన్ని ఆచరించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వెనకంటే పడేవాళ్ళు కాదు. మనం కూడా తయారు కాకూడదు. రోజు మనం చెప్పించుకోకూడదు. మన తెలివితేటలను ఉపయోగించాలి. ఎస్, శాస్త్రాధ్యయనం నా లైఫ్ అని చెప్పి అనుకోవాలి. శాస్త్రం చదవాలి. జపాన్ని మనం చేసుకోవాలి. ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడు మంచి భక్తుల దగ్గరికి, ఉత్సాహం భక్తుల దగ్గరికి వెళ్ళి సాంగత్యం తీసుకోవాలి. భౌతిక ప్రపంచంలో ఎప్పుడూ ఈ అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. అవి తప్పిపోవి. అవి తప్పే పరిస్థితే లేదు. భౌతిక ప్రపంచం అంటే అది నేను చెప్తున్నాను కదా ప్రభుపాద వారి క్లాసులో, అది ఫైర్. అది వస్తానే ఉంటుంది ఫైర్. నువ్వు అంటించాల్సిన పనులు అంటుకుంటానే ఉంటుంది. దాన్ని ఎవరు అంటించే పని లేదు దానికి. కారు చిచ్చు, దావాగ్ని సంసార ధావా. ఈ ధావనం ఎప్పుడు ఎక్కడ అంటుకుంటుందో తెలియదు. అట్లా మన జీవితంలో కూడా దావనం వస్తానే ఉంటుంది. ఎక్కడ వస్తుందో తెలియదు. పక్కన ద్వారా రావచ్చు, మనసు ద్వారా రావచ్చు, ఇతరుల ద్వారా రావచ్చు, బయట నుంచి రావచ్చు, ప్రకృతి ద్వారా దావనం వస్తానే ఉంటుంది మనకి. కాబట్టి ఆ సమస్యలు అనేది ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మనం ఏం చేయాలి, శాస్త్రాధ్యయన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకో మనం దాన్ని పక్కన పెట్టేస్తున్నాం అన్నమాట. కొన్ని సంవత్సరాలైనా కానీ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. అది మనం చేసుకున్న కర్మ. కొంతమంది భక్తులు బాగా చదువుతున్నారు, నేను కాదని లేదు. బట్ మన కర్మ కూడా పక్కన పెట్టి మనం దాన్ని తీవ్రంగా నిమగ్నమయ్యి పూర్తిగా మన శాస్త్రాధ్యయనం అంటే పూర్తిగా ఇమ్మర్స్ కావాలి. శాస్త్రాల మీద బాగా చదువుకోవాలి. చైతన్య చరితామృతం, తర్వాత శ్రీమద్ భాగవతాన్ని 4 గంటలు 5 గంటలు కూడా చదివేవాడు చైతన్య మహాప్రభు. అది ఎంత ఓషన్ ఉంటే చూడండి, దాంట్లో ఎంత అమృతం ఉంటే. అటువంటిది మనకు ప్రభుపాద వారు ఎంతో అద్భుతంగా ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు మనకి. ఇంకా రీసెంట్ ఆచార్యులంతా కూడా ఎన్నో పుస్తకాలు రచించారు. వాటినన్నింటినీ మనం చదివేది కూడా మనం ప్రచారం కోసం చదవకూడదు. దాంట్లో మంచి పాయింట్లు వచ్చేస్తే మనం చెప్పాలనే విధంగా మనం చదివేదానికి ఇప్పుడు ప్రాపర్ కాన్షియస్ ఉపయోగించుకోవచ్చు ప్రచారానికి ఆ పాయింట్స్ని. అయితే చదివేది మన కోసం చదవాలి. ఫస్ట్ మన హృదయం కోసం, మన కోసం చదువుకోవాలి. దాన్ని చదివేది కూడా మనము ఇంపార్టెంట్. అది మనము పుస్తకాలను బాగా చదివి దాంట్లో మంచి విషయాలను అర్థం చేసుకొని ఇతరులకు చెప్దామనే భావంతో మనం చదవకూడదు. దాన్ని చెప్పచ్చు, తప్పనిసరిగా చెప్పచ్చు. దాన్ని నేను చెప్పొద్దని చెప్పడం లేదు. చదివేటప్పుడు మన సొంతం కోసం చదవాలి, మన స్వలాభం కోసం చదవాలి. అక్కడ స్వలాభం అనేది ఉంది. నా కోసం చదువుతాను నేను భాగవతాన్ని, తెలుసుకునే దానికోసం. భగవంతుని యొక్క లీలలు, భక్తుని యొక్క గుణాలు, భక్తుని యొక్క ప్రవర్తన, భగవంతుని యొక్క డీలింగ్స్ తెలుసుకునే దానికోసం నేను చదువుతాను. నా కోసం నేను చదువుకోవాలి. నేను ప్రచారం చేసిన కోసం కూడా అదే అనవసరం. ప్రచారం చేసేటప్పుడు అట్లా కృష్ణుడు ఇస్తాడు. మనం ఒకసారి రాధానంద్ మహారాజ్ని ఒక డివోటీ అడుగుతాడనమాట. మహారాజ్, నువ్వు మంచి ప్రవచనాలు ఇస్తావు, వండర్ఫుల్ ప్రవచనాలు, పవర్ఫుల్ లెక్చర్స్ ఇస్తావు, వెరీ ప్యూర్ మహారాజ్, నువ్వు వెరీ పవర్ఫుల్ లెక్చర్ ఇస్తారంటే, ఇప్పుడు మహారాజ్ చెప్తాడు, నేను పవర్ఫుల్ లెక్చర్ ఇచ్చేటట్లుంటే, పవర్ఫుల్ పర్సనాలిటీ అయితే లెక్చర్ ఇచ్చే దాంట్లో లెక్చర్ ముందు నేను ఎందుకు అంత గట్టిగా ప్రార్థన చేయాలి కృష్ణుడికి, నా గురువుకి అంటాడు ఆయన. అర్థమైందా మీకు ఇది? నేను అంత పవర్ఫుల్ పర్సన్ అయితే
లెక్చర్ ఇచ్చే ముందు నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను నేను గురువుకి కృష్ణుడికి నా లెక్చర్ ఇచ్చేటప్పుడు నాకు హెల్ప్ చేయమని చెప్పి, కాబట్టి నేను పవర్ఫుల్ పర్సన్ కాదు అంటాడు ఆయన. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఆచార్యులు మనకు ఎగ్జాంపుల్గా ఇస్తారు. మనం క్లాస్ ఇచ్చేది మన సొంత శక్తితో కాదు, మన గురువు కృష్ణుడికి దయవల్ల ఇస్తున్నామని చెప్పి ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అక్కడ ఆయన సొంత శక్తి ఉంది ఆయనకి, ఆయన ఎంపవర్ పర్సనాలిటీ ఆయన. అయినా కానీ ఆయన మనకేం చెప్తున్నాడంటే, నువ్వు ఇచ్చేటువంటి ప్రవచనము నీ సొంత శక్తి కాదు, అది గురువు కృష్ణుడికి దయవల్లనే నువ్వు ప్రచారం క్లాస్ ఇవ్వగలుగుతున్నాము. నేను కూడా నా గురువు యొక్క కృష్ణుడికి దయవల్లనే నేను క్లాసులు ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు అన్న. ప్రతి ఒక్క ఆచార్యులు ఏం చేస్తారంటే మొదటి ప్రవచనం ప్రారంభించేటప్పుడు వాళ్ళ గురువుని కృష్ణుని పూర్తిగా వాళ్ళ పాదాల మీద శరణాగతి పొందే స్టార్ట్ చేస్తారనమాట. కాబట్టి ఈ శాస్త్రాధ్యయనం మనం చదవలసింది గురువు కృష్ణుని మీద బాగా ఆధారపడి మన సొంత అభివృద్ధి కోసము, భగవంతునితో సంబంధాన్ని పెంచుకునే కోసం మన శాస్త్రాలని చదవాలన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ శాస్త్రాధ్యయనం అనేది ఏదో వారానికి ఒకసారి వచ్చి 1-1.5 గంట సేపు ఇక్కడ నేను చర్చించేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ పేపరు ఇంతకుముందు లక్ష్మీపతి లేడు, ఆయన ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను. ఒక భక్తుడు వచ్చి నన్ను అడిగాడు అనమాట, బాబు నేను 15 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు మళ్ళీ అదే ఏది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఉపదేశామృతము. ఫస్ట్ శ్లోకం ఏదే అత్యాహార వాచోవేగం మనసు వచ్చి ఉత్సాహం నుంచి ధైర్యతకు వచ్చి నిలిచిపోతుంది. మళ్ళీ ఫస్ట్ అది దాటడం లేదు, ఎప్పుడు దాటాలి నేను అంటున్నాడు అనమాట. కాబట్టి మనం కూర్చొని మనం ప్లాన్ చేద్దాం. వాళ్ళు వారం మొత్తం ఏ విధంగా చదివి ఆ వారం చివరిలో ఈ అధ్యయనాన్ని మనం అసెస్ చేసే దానికోసం ఎట్లా ఈ సిస్టమేటిక్గా ప్రభుపాద వారి పుస్తకాలని ఎట్లా మనము చదవాలి, దానికి ఒక ప్లేస్ కూడా మనం తీసుకోవాలి. ఒక ప్లేస్, ఒక ప్రదేశం కానీ ఉంటే కన్నా అది ఓకే, మనం టైం పెడతాము, అటెండెన్స్ పెడతాము, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్. అవి ఇంటర్నల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏమి ఇవన్నీ వర్క్ కావు. అవి ఉండాలి కంపల్సరీ ఆర్గనైజేషన్ కాబట్టి మనం అటెండెన్స్ అవన్నీ పెట్టుకుంటాము. మనలో రుచి లేదనుకో అది ఏం చేయగలుగుతాం చెప్పు. కాబట్టి ఆ రుచిని మనం అభివృద్ధి చేసుకోవాలి. అందుకని నేను చెప్పాను, ఇది మనందరి మీద బాధ్యత ఉంది, ఒకరి మీద కాదు. ఇది ఒక్కొక్కరు నేను ఇంతకుముందే వివరించినట్లు మనకు చైతన్య మహాప్రభు అందరూ శాస్త్రాలను చదవడానికి లేదు ఇంతకుముందు యుగాల్లో. అయితే కన్నా మీరు త్రేతాయుగంలో జన్మ తీసుకుంటే తెలుస్తుంది. మనందరం ద్వాపరయుగంలో మనం జన్మ తీసుకుని ఈ శాస్త్రాలంతా చదవడానికి లేదు. వాళ్ళంటే ఆ వర్ణం వాళ్ళు ఆ శాస్త్రం మాత్రమే చదవాలి. అదేవిధంగా యజ్ఞాలు తపస్సులు చేయడానికి. అయితే చైతన్య మహాప్రభు ఏం చేశాడు, ఎంతో కృపతో మనకు అన్నీ ఇచ్చేశాడు. మనం శాస్త్రాలు చదవచ్చు, ఇది హయ్యెస్ట్ శాస్త్రాలు ఇవి. తర్వాత యజ్ఞ హోమాలు చేయొచ్చు, అన్నిటికంటే పవర్ఫుల్ యజ్ఞం సంకీర్తన యజ్ఞం, విగ్రహారాధన చేయొచ్చు. ప్రచారం అందరూ చేయడానికి లేదు. ఇంతవరకు ఇప్పుడు 500 సంవత్సరాల ముందు కూడా ఎవరు చేయడానికి లేదు ప్రచారం. ఓన్లీ పీఠాధిపతులే. చూడండి, కావాలంటే మీరు పీఠాధిపతులే మాట్లాడాలి నోరెత్తి భగవద్గీత గురించి, భాగవతం గురించి. బ్రాహ్మణులే చేయాలి, ఇంకెవరు నోరెత్తడానికి లేదు. బట్ శ్రీ చైతన్య మహాప్రభు ఆయనకు అనుచరులు ఏం చేశాడు, నేను చెప్తున్నా, మన ఇస్కాన్లో చిన్న వాళ్ళు కూడా చేసే పని, కొత్త భక్తులు ఆచార్యులు చేసే పని వాళ్ళు చేసేస్తున్నారు. మధ్య సంప్రదాయంలో వాళ్ళు పీఠాధిపతి మాట్లాడాలి, అంతే, మాట్లాడలేదు. చూడు ఇప్పుడు ఈ విధంగా మనం ప్రచారం శాస్త్రాలు కూడా చైతన్య మనకు చూడు, మనం ఎవరైనా వ్యాసాసన కూర్చొని క్లాస్ ఇవ్వచ్చు అనమాట. అడుక్కుంటాం మనం వెళ్ళి ఏ క్లాస్ అని చెప్పి. అది చైతన్య మహాప్రభు కృప. వాడు ఫాదర్ అవుతే మళ్ళీ అందరికీ అక్కడ. కాబట్టి మనకి చైతన్య మహాప్రభు ఎంతో కృపనిచ్చినాడు. దీన్ని మనం కాపాడుకోవాలి అని చెప్తారు. మన శాస్త్రాలను బాగా చదువుకోవాలి. ఇది మనకు బుక్స్ ఆర్ ద బేసిస్. ప్రభుపాద వారు చెప్పేశారు. బేసిస్ అంటే దేనికి బేస్? అది మన జీవితానికి బేసు, మన ఆర్గనైజేషన్కి బేసు, మన ప్రీచింగ్కి బేస్, అది మన జీవితానికి బేస్. బుక్స్ ఆర్ ద బేస్ అని చెప్పి ప్రభుపాద పునాది, మన ఆధ్యాత్మిక జీవితానికి పునాది పుస్తకాలు అని చెప్పాడు ప్రభుపాద వారు. కాబట్టి దీన్ని ఎంత సిస్టమేటిక్గా, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చి మనం ఎంతవరకు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మన సహాయం తీసుకోవచ్చు, దానికంటే ముఖ్యం మన సొంతంగా మనం చదువుకోవాలన్నమాట. మన టయాన్ని మనం కేటాయించుకోవాలి. మనకు ఆర్గనైజేషన్ వైజ్ మనకు ఒక టైం ఇస్తారు, బట్ మన టైంలో మనం కూర్చొని చాలా తీవ్రంగా మన శాస్త్రాలను అధ్యయనం మనము చేయాలి. మళ్ళీ ఒకసారి చదువు. ఇప్పుడు అన్ని ప్రభుపాద బుక్స్ ఇంతవరకు మనం ఒకసారి కూడా మనం చదివినామా? ఒకసారి చదవలేదంటే మన జీవితంలో కనీసం 4-5 సార్లైనా చదవాలి కదా. 4-5 టైమ్స్ అయినా మన జీవితంలో చదవాలి. ఇప్పుడు దగ్గర ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా 7 to 10 years లోపల ఎవరు లేరు. ఆల్మోస్ట్ 7 years, 10 years, 15 years, 17 years అట్లా ఉన్నారనమాట. కాబట్టి మనం
ఇప్పటికే ఒకసారి చదవలేకపోయినాం అంటే ఇంకొక 20 yearsకి అందరం రెండో వాళ్ళంతా ఏమవుతామో ముసలోళ్ళు అయిపోయింటాం, మళ్ళీ అసలు చదవలేం. కాబట్టి ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ ఏమంటే మనము పుస్తకాలనే బాగా అధ్యయనం చేయాలి. దానికి మనం కూడా ప్లాన్ చేద్దాం, అందరం కూర్చొని సీనియర్ భక్తులు మేము కూడా ప్లాన్ చేస్తాం. లక్ష్మీపతి బలవంత ప్రభు, సీనియర్ డివోటీస్ సనాతన ప్రభు, మేము కూర్చొని ప్లాన్ చేస్తాం. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి శాస్త్రాధ్యయనానికి. ఒక ప్రదేశము, ఒక అట్మాస్ఫియరు, ఒక ఎన్విరాన్మెంటు, దాని మీద పడిపోయినాం అనుకో, పుస్తకాలు చదువుకున్న దాని మీద. ఒకసారి నువ్వు భాగవతంలో పడిపోతే కన్నా ఈ భౌతిక ప్రపంచం గురించి నువ్వు ఏమీ పట్టించుకోవాలి, ఏం పట్టించుకోవాలి. ఈయన శ్రీ చైతన్య మహాప్రభు ఆయన శ్రీరంగం చూసిన తర్వాత నవతిరుపతి దగ్గరికి వెళ్తారనమాట. మనోళ్ళు పోయినారు ఈ మధ్య యాత్రకి. అది ఎక్కడ జరిగిందని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు చైతన్య చరితామృతంలో. నవతిరుపతి దగ్గర జరిగిందని చెప్పారు ఈ లీల. ఒక రామదాస్ విప్రా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చైతన్య మహాప్రభుని భోజనానికి పిలుస్తాడనమాట, మా ఇంటికి రండి ప్రసాదం స్వీకరించండి అని. చైతన్య మహాప్రభు ఒప్పుకుంటాడు, వెళ్తాడనమాట. వెళ్ళే కొద్దికి మధ్యాహ్నం వెళ్తాడు చైతన్య మహాప్రభు, భోజనానికి రమ్మనేసి ఉంటారు రామదాస్ విప్రా. అయితే ఆహారం వండేటువంటి వంట సిమ్టమే ఉండదు ఆ ఇంట్లో. వంటే ఇంకా ప్రారంభించరు, అటువంటి ఏర్పాట్లు ఏమీ ఉండవు. దిగులుగా ఇద్దరు భార్యాభర్త ఇద్దరు దిగులుగా కూర్చొని ఉంటాడు. రామదాస్ విప్రా ఆయన భార్య ఇద్దరు దిగులుగా కూర్చొని ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ వంట నివాళలే ఉండవు అక్కడ, ఇంతవరకు ప్రారంభించడం లేదు. భోజనానికి మాత్రం పిలిచేశారు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు లోపలికి వెళ్ళి ఆ విప్రుని దగ్గరికి వెళ్ళి, ఓ మహాశయ, ఓ విప్రా, నువ్వు నన్నేమో భోజనానికి పిలిచినావు, ఏం నువ్వు దిగులుగా కూర్చో ఉన్నావు, ఏం వెయిట్ చేస్తున్నావు, ఎక్కడ ప్రసాదం ఎక్కడ అని అడుగుతాడనమాట. మహాప్రభు ఆయన భావగ్రాహి జనార్దన, ఆయన హృదయంలో అందరి హృదయంలో ఏం జరుగుతుందో తెలుసు. అప్పుడు ఆ రామదాస్ విప్ర పైకి లేచి, ఓ మహాప్రభు, సీతాదేవి శ్రీరామచంద్రుడు మేమంతా వేచి ఉన్నాము, లక్ష్మణుడు ఆహార వస్తువులు తేవడానికి కోసం పోయినాడు, ఆయన ఇంకా రాలేదు, అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకురావాలి, అడవికి పోయాడు తెచ్చేదానికి, ఆయన వస్తే వంట సీతాదేవి ప్రారంభిస్తుంది, అప్పుడు మనం అందరం తీసుకుందాము అని చెప్తారన్నమాట. అంటే అతను రామాయణం చదువుతున్నాడు, ఆ రామాయణంలో పూర్తిగా నిమగ్నం అయిపోయినాడు. ఆ రాముని యొక్క లీలలో ఏమైపోయినాడో, ఆయన ఊరికి నటన చేయడంలా, నిజంగానే ఇంటర్నల్గా ఎంటర్ అయిపోయినాడు ఆ రామాయణ లీలల్లో. అంత బాగా స్టడీ చేస్తున్నాడు శాస్త్రాన్ని. సరే, అప్పుడు శ్రీరామచంద్రుడు కొద్దిగా ఆయన కన్విన్స్ చేసి మన చైతన్య మహాప్రభు ఆయన ఎక్స్టర్నల్కి తీసుకొచ్చిన తర్వాత ఆయన సడన్గా కొంచెం ఎక్స్టర్నల్ తీసుకొచ్చి తర్వాత టకటక ఏదో ఆహారాన్ని ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసిన తర్వాత చైతన్య మహాప్రభు అతను కూడా ప్రిపేర్ చేయందే కాదు, అతను కూడా తినలా, తెల్లవారు తినలా, మధ్యాహ్నం తినలా, అట్లే పస్తున్నాడు అతను. ఇంకా లక్ష్మణుడు తీసుకురావాలి ఇంగ్రీడియంట్స్, సీతాదేవి వండాలనే ఉన్నాడు అనమాట. చైతన్య మహాప్రభు ఆయన కన్విన్స్ చేసి ప్రసాదాన్ని తయారు చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభు ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి మళ్ళీ అతను ఇంకా తినలా, ఆ బ్రాహ్మణుడు రామదాస్ విప్ర తినలేదనమాట. మళ్ళీ దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అనమాట, ఫుల్గా రోధిస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా బయలుదేరే ముందు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు మళ్ళీ అడుగుతాడు చైతన్య మహాప్రభు, ఏమైంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఆ విప్రుడు చెప్తాడు, నాకు ఒకటే రామాయణంలో ఒక సన్నివేశం ఉంది, ఆ రావణుడు నా సీతాదేవిని, అంటే శ్రీరామచంద్ర యొక్క భార్య, ఆయన పరమపురుషుడు, దేవాది దేవుడు, ప్రపంచానికి అధిపతి, అన్ని లోకాలకు మహేశ్వరుడు, పరమాత్మ, అటువంటి జగత్ ప్రభు యొక్క భార్య, జగత్ మాత, ఈ సృష్టికే తల్లి, అటువంటి తల్లిని, జగత్తే పూజించినటువంటి తల్లిని, లక్ష్మీదేవిని, శ్రీరామచంద్ర యొక్క భార్యని, ఎంతో పవిత్రమైనటువంటి ఆమెని ఆ యొక్క దుష్టుడైనటువంటి రాక్షసుడైనటువంటి ఈ యొక్క అసురుడు రావణాసురుడు తాకాడు కదా ఆమెని తీసుకెళ్లేటప్పుడు, అది నన్ను ఎంతో కలిచివేస్తుంది ఆమెను స్పర్శించడం. ఆ నికృష్టుడు తాకాడు కదా ఆమెను తీసుకెళ్లేటప్పుడు, కాబట్టి నేను ఇంకా బతకూడదు అనుకుంటున్నాను, నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అతను అట్లే ఉపవాసం ఉంటాడు చనిపోయేదానికోసం. అంటే ఆ లీల అతని హృదయాన్ని అంత ప్రభావం చేసిందనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అతను మళ్ళీ కన్విన్స్ చేస్తాడు, లేదు లేదు, నిజమైన సీతను రావణుడు తాకలేదు అని చెప్పి శాస్త్రాల నుంచి, కూర్మపురాల నుంచి ఆయన ఎవిడెన్స్నే చూపిస్తాడనమాట. తర్వాత మళ్ళీ ఆయన ఓదార్చి నిజమైన సీత కాదు, ఛాయాసీతను తీసుకొచ్చి పెట్టడం జరిగింది, ఛాయాసీతని తాకింది, నిజమైన సీత అగ్నిదేవుని దగ్గర ఉందని చెప్పి కూర్మపురాణం నుంచి ఎవిడెన్స్ని ఇస్తాడు. ఫస్ట్ టైం చెప్పింది ఇది చైతన్య మహాప్రభే ఛాయాసీత గురించి.
అంటే నేను ఏం చెప్తున్నాను అంటే దీంట్లో ముఖ్య విషయము, శాస్త్రాలని ఈ విధంగా చదవాలి అంటున్నాను నేను. ఇవి ఎప్పుడు చదివారు చూడు, రామాయణాన్ని అట్లా చదవాలి, అంత నిమగ్నం కావాలి. శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో, చైతన్య చరితామృతంలో. అర్థమైందా రాంపయ్య? కాబట్టి ఈ యొక్క చైతన్య చరితామృతం చదువుతుంటే చైతన్య మహాప్రభు లీలలోకి మనం పూర్తిగా నిమగ్నం కావాలి. అప్పుడు మన హృదయం ఏమవుతుంది, ఎంతో ఆనందంగా, అద్భుతంగా, ఒక ఆధ్యాత్మికంగా ఉంటుంది. దయ ఉంచి నాకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా అదే, శాస్త్రాధ్యయన. మనందరం కలిసి శాస్త్రాలను బాగా చదవడం కోసం మనము ప్రయత్నం చేస్తాం. ఈ ఫోరం ఏదంటే మనం శాస్త్రాలను చదివిన తర్వాత మనం దాన్ని డిస్కషన్కి మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఇంకేం ఏ విధంగా శాస్త్రాలను లోతుగా, అదే నేను చెప్పాను కదా, ఎటువంటి మోటివేషన్ లేకుండా మనం శాస్త్రాలని, ఈవెన్ మన డిస్కషన్లో కూడా మనం శాస్త్రాలను బాగా చదివాము, నేను తెలివైన వాడిని, నేను బాగా పండితుడిని, నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను, నాకు పాండిత్యం అనే భావన కూడా లేకుండా జస్ట్ కృష్ణుడితో ఏ విధమైనటువంటి ఇక సంబంధాన్ని ఏర్పరచుకునే కోసమే, భగవంతుని గ్లోరిఫికేషన్ కోసమే మనం ఏం చేయాలి. ఈవెన్ చైతన్య మహాప్రభు ఇన్స్ట్రక్షన్ కూడా కుర్మ పర్యటనకి ఇచ్చినది. ఒకటి, హరినామ సంకీర్తన చేయమన్నాడు అందరితో కలిసి. రెండవది, భగవద్గీత భాగవతంలో బాగా అర్థం చేసుకొని ఆ సూచనల్ని ఇతరులకే చెప్పమని చెప్పాడు. ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా రెఫర్ చేస్తున్నాడు అక్కడ మన శాస్త్రాధ్యాయం గురించి, బుక్స్ గురించి. శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతను చదవమంటున్నాడు చైతన్య మహాప్రభు. అది ఇన్స్ట్రక్షన్, అది మహాప్రభు ఇన్స్ట్రక్షన్ మనకి. శ్రీమద్ భాగవతము, భగవద్గీతని చదివి ఆ యొక్క సూచనలంతా కూడా మనం ఆచరిస్తూ ఇతరులకు చెప్పమని చెప్పి అది ఇన్స్ట్రక్షన్ అనమాట. హరే కృష్ణ మంత్రం జపించడము, శాస్త్ర అధ్యయనం చేయడము, చైతన్య చరితామృతంలో ఆ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎవ్రీబడి, ఆల్ లివింగ్ ఎంటిటీస్కి అది చైతన్య గురువుగమ్మని చెప్పాడు అనమాట చైతన్య మహాప్రభు. ఆ యొక్క ప్రిన్సిపల్లోనే ప్రభుపాద వారు ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మీపతి చెప్పినట్లు వేరే ఆర్గనైజేషన్లో అది లేదు, ఈవెన్ మధ్వ సాంప్రదాయాలు ఎక్కడ. బట్ చైతన్య మహాప్రభు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రభుపాద వారు ఒక ట్రాన్స్జెండర్ ఆర్గనైజేషన్ పెట్టాడనమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎవరన్నా ఆచార్యుడు కావచ్చు అనమాట. అంటే ఆచార్యుని యొక్క ఈ యొక్క సిద్ధాంతాలని, వాటిని మనం ప్రచారం చేయొచ్చు అనమాట. అంటే మన ఇస్కాన్లో ఎవరైనా గుడి కట్టచ్చు, అది బయట వీలు కాదు, అది వేరే పరంపరలో వీలు కాదు, శ్రీ సాంప్రదాయం కానీ ఎక్కడ కానీ అంత ఈజీ కాదు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము, మనకెంతో మంచి అవకాశము ఈ శాస్త్రాలను చదవడం అనేది. దీన్ని మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, ఇంకా 1/2 అవర్ ఉంది. నేను మెయిన్లీ ఎంఫసైజ్ చేసింది ఈరోజు అంతా కూడా శాస్త్రాధ్యయనం చేయాలనే దాని మీదనే. ఎందుకు చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏ భావంతో చదవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. బట్ సిస్టమేటిక్గా చదవడం కూడా మనం ఒక సిలబస్ కూడా తయారు చేసుకొని, సిలబస్ అంటే ఇప్పుడు చిన్న పుస్తకాలంతా ఎంతమంది చదివేసినారు చేతులు ఎత్తండి, ప్రభుపాద్ బుక్స్ మొత్తం స్మాల్ బుక్స్, ఇంకా చాలా మంది చదవలేదు పూర్తిగా. భగవద్గీత చదివిన వాళ్ళు, శ్రీమద్ భాగవతము, ఐ థింక్ మనం చిన్న పుస్తకాలు చాలా మంది చదవలేదు కాబట్టి ఈ చాలాసార్లు స్టార్ట్ చేస్తాము. అది కూడా ఒక బుక్ అవుతుంది, రెండో బుక్ మళ్ళీ పెండింగ్ పడిపోతాం. అదేదో నా ప్లాన్ చేస్తాం ప్రభుజీ, సిస్టమేటిక్గా అన్ని పుస్తకాలు కంప్లీట్ చేసేటట్టు. లేదు టీంని బట్టి కొంతమందికి భాగవతము, కొంతమంది చిన్న పుస్తకాలు, కొంతమంది భగవద్గీత అట్లా ఇస్తామా. భక్తి శాస్త్రం అనేది సపరేట్ ప్రభుజీ, శాస్త్రీయ కోర్స్ అనేది స్టడీస్కి మనం హెల్ప్ చేయడానికి మన డివోటీస్కి. సో ఇంతకుముందు కాలంలో బ్రో బ్రాహ్మణస్ వాళ్ళు మాత్రం దే ఆర్ అథరైజ్ టు డూ యజ్ఞాస్, హోమాస్, తపస్సు చేసేదానికి అన్నారు కదా. కానీ కొన్ని డిస్కషన్స్ వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మికత అనేది అందరికీ ఇది నియమించబడింది అని మాట్లాడేటప్పుడు కొన్ని ఉదాహరణల్ని మనం ఈవెన్ ఇతిహాసం నుంచి, అంటే పురాణం నుంచి కూడా తీసుకున్నప్పుడు, ఇప్పుడు వాల్మీకి మహర్షి, అజామిల కూడా బ్రాహ్మణ అనుకుంటాను, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ విధంగా, విశ్వామిత్ర ఆయన క్షత్రియుడు, విదుర, కొన్ని ఆ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు దాన్ని సపోర్ట్ చేసేదానికోసం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒకటి, ఇంతకుముందు ఈ కాలంలో ఓన్లీ బ్రాహ్మణులు అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, అక్కడ వెరీ క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఈ కాలంలో బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకున్నారంటే వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళే ఆ బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకుంటారు. ఈవెన్ పుట్టే వాళ్ళు కూడా, ఈవెన్ బై బర్త్ జన్మించినా కానీ. అదేవిధంగా శూద్ర జన్మం తీసుకున్నారంటే కన్నా వాళ్ళు ఆ విధంగా శూద్ర క్వాలిటీస్ ఉండేవాళ్ళే. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు ఈ యొక్క సత్యవతీదేవి ఒక వ్యాసుని పిలిచి ఆమె గర్భధారణ చేయమంటుందంటే, ఆ వంశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎవరినంటే వాళ్ళు గర్భధారణ చేయించారు వాళ్ళు. అంటే ఆ క్వాలిటీ, ఆ క్వాలిఫైడ్ పర్సన్, ఆ లీనేజ్, ఆ బ్లడ్
ఈవెన్ దాని సెమినల్ బ్లడ్ కూడా అక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఆ యొక్క శౌర్యం, తేజం అవంతా కూడా ఆ వంశం వాళ్ళకే సూర్యవంశ రాజులు అంటే కన్నా వాళ్ళ వంశంలో పుట్టే వాళ్ళంతా అదే గుణాలను కలిగి, ఎందుకంటే ఆయన తండ్రి గారి యొక్క మనస్తత్వము, ఆ క్వాలిటీసు పిల్లవానికి కూడా గుణాలు కూడా వస్తాయన్నమాట. ఆ విధంగా సూర్యవంశం కానీ, చంద్రవంశం రాజులు కానీ, క్షత్రియులు కానీ ఆ యొక్క ఈ జన్మ ఆ వంశంలో తీసుకున్నారంటే, ఆ బ్రాహ్మణ వంశంలో ఎక్సెప్షనల్ కేసెస్, కొన్ని ఫాల్ డౌన్ కేసెస్ ఉండొచ్చు. 100%, 99% ఆ క్వాలిటీ ఉండేవాళ్ళే బ్రాహ్మణ ఇంట్లో పుట్టాడంటే కన్నా వాళ్ళ బ్రాహ్మణుడు కూడా గర్భధారణ సంస్కారం పర్ఫెక్ట్గా ఉండేది. అక్కడ ఎట్లా వాళ్ళంటే అట్లా వాళ్ళు పుట్టేవాళ్ళు కాదు బ్రాహ్మణ ఇంట్లో. కొంతమంది ఫాల్ డౌన్ అవుతుంటారు, ఎగ్జామ్షన్ కేసెస్ అవి. బట్ ఆ బ్రాహ్మణ క్యాస్ట్లో పుట్టాడంటే చాలా వరకు ఆ క్వాలిటీస్ ఉండేవాడే పుట్టేవాడు. అంటే మన భగవద్గీతలో చెప్తారు కదా, ఈ యోగ భ్రష్టులు మంచి వైష్ణవుల ఇంట్లో కానీ, అంటే ఈ ఎవిడెన్స్ ప్రకారం మనం గుర్తు చేసుకోవచ్చు, భగవంతుని యొక్క ఏర్పాటు ప్రకారము ఆ వంశంలో పుట్టేవాళ్ళు ఇంతకుముందు వర్ణాశ్రమ ధర్మం పర్ఫెక్ట్గా ఉన్నది కాబట్టి ఆ ఇంట్లోనే పుట్టేవాళ్ళు అనమాట. ఆ గుణాలు కల వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ట్రైనింగ్ ఉండేది, వాళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్ ఉండేది. అందువల్ల సూత్రకంలో పుట్టిన వాళ్ళకి బ్రాహ్మణ యాక్టివిటీస్ చేయడానికి లేదు అక్కడ. ఎందుకంటే అతను శూద్రుని యొక్క ధర్మాలను ఖచ్చితంగా ఆచరించాలి. అక్కడ బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించడానికి లేదు. అతను శూద్రుని యొక్క ధర్మాన్ని ఆచరిస్తే తప్పితే అతను నెక్స్ట్ బర్త్కి వైశ్యుడు అవుతాడు. బట్ మనం చెప్పినది వాల్మీకి తర్వాత ఇదంతా వెరీ ఎగ్జామ్షన్ కేసెస్ అవి. వాళ్ళు వెరీ నువ్వు తీసుకో, వాల్మీకి టైంలో ఎంతో మంది వాల్మీకులు ఉంటారు, అటవీ జాతి వాళ్ళందరూ వాల్మీకులు అయిపోయినారా? వాళ్ళందరికీ అవకాశం ఉంది ఆ విధంగా చేయడానికి తపస్సు. అది కూడా ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది ఆయన వాల్మీకి. 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన ఇక్కడ మనం 60 నెలలు కూడా కాదు, ఇక్కడ వేసాసనం కూర్చొని క్లాస్ ఇస్తాను ఇక్కడ. వాల్మీకి వెరీ ఎగ్జామ్షన్ కేసెస్ అనమాట అవి. అంటే శాస్త్రాల్లో ఉంది, ఎవరైనా కానీ ఆచరించవచ్చు, అయితే అవకాశం అనేది చాలా తక్కువ. ఇంతకుముందు ప్రహ్లాదుడు మహాభాగవతుడు అయినా కానీ, మహాభాగవతుడు అయినా కానీ ఆయన క్షత్రియుడిగానే ఉండిపోయినాడు. ఆయన ఒక సందర్భంలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు విరోచనునికి అతనికి ఒక వివాహం వస్తుందన్నమాట. ఒక ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటారు. ఒక బ్రాహ్మణ యొక్క కుమారుడు, విరోచనుడు ఇద్దరు ఒకే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలంటాడు. విరోచనుడు ప్రహ్లాదుని కుమారుడు నేను వివాహం చేసుకోవాలంటాడు. ఇద్దరు వాదన చేసుకుంటారు, నేను రాజుని, నేను గొప్పవాడిని, నేను వివాహం చేసుకోవాలంటాడు. ఈ బ్రాహ్మణుడు లేదు నేను బ్రాహ్మణుని అని చెప్పి ఇద్దరు కలిసి ప్రహ్లాదుని దగ్గరికి వెళ్తారనమాట. ఎవరు మేము వివాహం చేసుకోలేము అంటే, అప్పుడు మేము ఎవరు గొప్ప అన్నప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడనమాట, చూడనాయనా ఎవరు గొప్పవాడైతే వాడు వివాహం చేసుకోవాలి అమ్మాయిని, అదే అక్కడ బెట్టు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు విరోచనికి, తన కుమారుడికి, ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు, ఈ పిల్లవాడు, వీళ్ళ తండ్రి నాకంటే సుపీరియర్, ఎందుకంటే పెద్ద బ్రాహ్మణుడు అతను, నాకంటే గొప్పవాడు, బ్రాహ్మణ కులంలో అతను పుట్టాడు, బ్రాహ్మణ వంశంలో అతను పుట్టాడు కాబట్టి నేను క్షత్రియుడు కాబట్టి అతను నాకంటే గొప్పవాడు అని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఫస్ట్ ప్రహ్లాదుడు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తాడు, నువ్వు నా కుమారుడివి, ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ కుమారుడు కాబట్టి నీకు ఆ బ్రాహ్మణ సుపీరియరు, ఈ పిల్లవాడైనా కానీ అతను నీకు, వాళ్ళ తండ్రి నాకు ఎట్లా సుపీరియరు నీకు అతను సుపీరియరు కాబట్టి ఆ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకోవాలి? లాస్ట్గా అమ్మాయిని ఆ బ్రాహ్మణ వివాహం చేసుకోవాలి. అంటే నేనేం చెప్తున్నా అంటే ఆ సిస్టమ్ ఎట్లా చూడు, ఆ సిస్టమ్ అనేది అట్లే ఉంది. ఆయన క్షత్రియుడిగానే ఉన్నాడు, బ్రాహ్మణులకి రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాడు, ఆయన బ్రాహ్మణుడు అయిపోలేదు, ఆయన వైష్ణవుడు, ఆయన క్షత్రియుడిగానే ఆయన భక్తుడు, మహావైష్ణవుడు, ఆయన మహాభాగవతుడు. భక్తియుక్త సేవ చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. అయితే ఆ ఎటికెట్ అనేది మెయింటైన్ చేయడము జరిగింది. క్షత్రియ పాలన ఆయన బాగా చేశాడు, రాజర్షిగా ఉన్నాడనమాట. విశ్వామిత్రుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అతను బ్రహ్మర్షి కావడానికి, ఎన్ని యుగాలు పట్టింది అతనికి తపస్సు చేసి అని చేయడానికి. ఇక్కడ మనం కలియుగంలో చైతన్య మహాప్రభు వల్ల ఒక జన్మలో నేను పరమహంస అయిపోవచ్చు, ఒక జన్మలో ఎవరైనా కానీ. అక్కడ ఒక ఎగ్జామ్షన్, కొంతమందికే ఉంది అవకాశం, అక్కడ కొంతమందికే ఉంది అక్కడ అవకాశం. అందరూ అక్కడున్నటువంటి శూద్రులంతా కూడా అవకాశం లేదు. త్రేతాయుగంలో అందరూ శూద్రులకి యజ్ఞాలు చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ కలియుగంలో ఎవరైనా కానీ యజ్ఞం చేయొచ్చు చైతన్య మహాప్రభు ప్రిన్సిపల్స్ని పాటిస్తే. ఎవరైనా కానీ మహావైష్ణుడు కావచ్చు, వ్యాసాసనం కూర్చొని కిబన్న శూద్రకైనా ఏ కృష్ణ తత్వవేత్త
అదే త్రేతాయుగంలో ద్వాపరయుగంలో తీసుకుంటే ఈ ప్రిన్సిపల్ లేదు అక్కడ. ఏ శూద్రుడైనా 4 వర్ణాలు ఉంటే ఎవరైనా కానీ వైష్ణవుడు అయిపోయి యజ్ఞాలు చేయొచ్చు, మందిరాలు నిర్మించవచ్చు, విగ్రహాధరణ చేయొచ్చు అనేది లేదు అక్కడ. ఎవరైనా కానీ వేశాసనం మీద కూర్చొని ప్రచారం చేయొచ్చు అనేది లేదు అక్కడ. బట్ కలియుగంలో ఏమైంది, చైతన్య మహాప్రభు ఎవరికైనా అవకాశం ఇచ్చేసాడు. ఎవరైనా పంచముడైనా కానీ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే అతను వైష్ణవ పరమహంస స్థాయికి. ఈ సిస్టము వేరే యుగాల్లో లేదు. మీరు ఎంతైనా ఎగ్జామ్షన్ కేసెస్ ఉన్నాయి, నేను కాదని లేదు, వెరీ రేర్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఆల్ ఫర్ ఈక్వల్ ప్రిన్సిపల్ అక్కడ. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ అయినా ఇంప్లిమెంటేషన్ లేదు అక్కడ. ఎందుకంటే పక్క వర్ణాశ్రమ సిస్టమ్ ఉంది అక్కడ. వర్ణా సిస్టమ్ బ్రేక్ అయిపోతాంలో అక్కడ చేసేస్తే మళ్ళీ ఏముంది, ఇంకా అందరూ రాజు అయిపోవచ్చు, ఇంకా అందరూ బ్రాహ్మణులు అయిపోవచ్చు అక్కడ. అర్థమవుతుంది మీకు? ఆ సిస్టమ్ అక్కడ పక్కా ఉంది అనమాట. వర్ణా సిస్టమ్ నీకు సిస్టమ్ ఉంది కదా. నీకు నువ్వు శూద్రుడిగా పర్ఫెక్ట్గా అవుతే నువ్వు వైశ్యుడు అవుతావు. నెక్స్ట్ బర్త్ మంచి వైశ్యుడు అవుతే క్షత్రుడు అవుతావు, క్షత్రుడు బాగా అవుతే బ్రాహ్మణుడు అవుతావు, తర్వాత వైష్ణవు, అట్లా వెళ్ళిపోతున్నారు అనమాట ప్రవృత్తి మార్గ. కొంత ఎగ్జామ్షన్ కేసెస్ కూడా ఉన్నాయి, కాదని లేదు. బట్ ఈ మాదిరి మహామెర్సీ లేదు అప్పుడు. ఇప్పుడు ఎవరైనా కానీ ఈ ప్లానెట్లో ఎవరికైనా ఆపర్చునిటీ ఉంది పరమహంస కావడానికి, బ్రాహ్మణ స్థాయికి రావడానికి, బ్రాహ్మణుడు చేసే కార్యక్రమాలు చేయడానికి అవకాశం అనేది ఉంది. కన్విన్స్ అన్నారు మీరు? విశ్వామిత్రుడు, విదురుడు ఎక్కడ ఆయన బ్రాహ్మణ తీసుకోవాలా? ఆయన పరమహంస స్థాయిలో ఉన్నాడు ఆయన, కాదని లేదు. ఆయన క్షత్రుడిగానే ఉన్నాడు, ఆయన వైష్ణవుడు. ఆయన ఎక్కడ యజ్ఞాలు హోమాలు చేయలేదు, ఆయన విగ్రహ ప్రతిష్టలు చేయలేదు, ప్రచారం చేశాడు. పరమహంస స్థాయికి వెళ్ళారనమాట. ఒరిజినల్గా తీసుకుంటే వెరీ వెరీ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీస్కి ఎవరో కొంతమందికి మాత్రమే అవకాశం కలిగింది ఇంతకుముందు యుగాల్లో, కొంతమందికి మాత్రమే, రేర్లీ. పరమ భాగవతులు అన్నారు, మోర్ దెన్ వైష్ణవ ఈజ్ మోర్ దెన్ బ్రాహ్మణ, హనుమాన్ కానీ వీళ్ళంతా కూడా. బట్ ఈ అవకాశం అనేది అందరికీ లేదనమాట. ఇక్కడ చైతన్య మహాప్రభు ఇచ్చిన అవకాశం అందరికీ వెరీ 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 రేర్ ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ పక్కా వర్ణాశ్రమ సిస్టమ్ ఉంది కాబట్టి అది బ్రేక్ చేయడానికి లేదు అక్కడ. ఎవరు వైష్ణవుడు ఉన్నా కానీ అదే అతను ఒకవేళ శూద్రుడిగా ఉన్నా కానీ పరమ వైష్ణవులు చాలా మంది ఉన్నారు. శూద్రులుగా ఉన్న వాళ్ళు అంతా పరమ వైష్ణవులుగా ఉన్నారు. అయితే బ్రాహ్మణ్ పని చేసేదానికిలే వాళ్ళు అక్కడ, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు. ఇక్కడేమైందంటే నువ్వు ఏదైనా చేయొచ్చు అనమాట. ఇక్కడ చైతన్యబాబు మెరిసి పరమహంస అయిపోయిన తర్వాత ఇంకేదైనా ప్రశ్న ఉందా? ఇప్పుడు వారానికి ఒకసారి ఒక శ్లోకం చెప్పామనుకో, ఎన్ని రోజులు పడుతుంది ఇది కంప్లీట్ చేయడానికి? మొత్తం ప్రోపాది బుక్స్ని 2 జన్మలు 3 జన్మలు కావాలా? అవడంలా 2-3 వారాలంటే ఈ సంవత్సరం అంతా ఈ బుక్ కంప్లీట్ అవుతుంది. మధ్యలో మళ్ళీ ఫంక్షన్స్ అంతా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కాదనలా, ఇది ఒక బేస్గా పెట్టుకొని శాస్త్రాధ్యయనానికి మనం తీవ్రంగా ఆలోచించాలి. రీడింగ్కి మన వాళ్ళకి ఆ రుచిని పెంచాలి. అది ఫోర్స్గా కాకుండా ఏదో మెడబెట్టి లాక్కొని వచ్చి, తాడు కట్టి లాక్కొని వచ్చి కాన్ఫరెన్స్లో కూర్చొని పెట్టి ఒక్కొక్క కుర్చీ ఒకరిని కట్టేసేది కాదన్నమాట. అది హృదయంలో ఆ రుచి రావాలి. ఎక్కడ టైం దొరికితే అక్కడ కూర్చొని భాగవతం భగవద్గీత చదువుకునేటువంటి రుచిని మనం క్రియేట్ చేయాలన్నమాట. దానికి మనం ప్రణాళిక వేసి సిస్టమేటిక్. ఇప్పుడు మళ్ళీ నేను మొదటి నుంచి మళ్ళీ ఇప్పుడు నీకు ఉపదేశామృతమో లేదంటే రాజవిద్య ఇచ్చారనుకో, చాలా మంది ఫీల్ అవుతారనమాట, ఇది మళ్ళీ నాకు రాజవిద్య ఇచ్చారని. గ్రూప్స్ని చేసి కొంతమంది భాగవతాన్ని, కొంతమంది భగవద్గీతని, కొంతమంది చిన్న పుస్తకాలని వాళ్ళ సీనియారిటీని బట్టి, కొంతమంది ఆల్రెడీ భాగవతం చదువుతుంటారు, చిన్న బుక్లు కంప్లీట్ చేసి వాళ్ళకి భాగవతాన్ని ఇవ్వడము, వాళ్ళకి హెల్ప్ చేయడము. ఒక ప్లేస్ క్రియేట్ చేద్దాం వాళ్ళకి, ఏదైనా సంథింగ్ మనం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ మనం కూర్చొని మాట్లాడి అన్నీ. ఇది గుహ్యమఖ్యతి పుచ్చితి, భక్తుల యొక్క ఇప్పుడు ఈరోజు శ్లోకంలో అదే ఉందన్నమాట. ఆ ప్రసాదాన్ని ఇవ్వడము, ప్రసాదాన్ని తీసుకోవడము, తర్వాత రహస్యంగా మనం భక్తియుక్త సేవని చెప్పడము, వినడము, తర్వాత వస్తువుల్ని గిఫ్ట్లు ఇవ్వడము, గిఫ్ట్లు తీసుకోవడము. ఈ శాస్త్రాధ్యానికి మనం హెల్ప్ చేసిన భక్తుల మధ్య మనకు సంబంధాలు అనేది పెద్దది. ఇది ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. శాస్త్రం చదివేదానికోసము మనం సహాయం చేసినట్లయితే కనుక వైష్ణవులకి రిలేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. మనం వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, భగవంతుని యొక్క శాస్త్రాలని అధ్యయనం చేయడం కోసం, ఈ యొక్క శాస్త్రాలను అవగాహన చేసుకోవడం కోసం. అది మనం ప్లాన్ చేద్దాం, నిదానంగా ప్లాన్ చేసి ఒక ప్లేసు, ప్రాసెస్ వాటినంతా తయారు చేసి, నేను చెప్పినట్టు ఇంతకుముందు మనం రోజు ఫాలోఅప్ చేసేవాళ్ళు ఉంటారు. అయితే స్వయంగా ప్రతి ఒక్కరు దాన్ని బాధ్యత తీసుకొని చదువుకోవాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చని. క్వశ్చన్స్ 7 క్లోజ్ చేస్తాను నేను. యాక్చువల్లీ 5:30 మన నేచురల్గా మనం
క్యారింగ్లోనే అది అయిపోతుంది. అవును, సహజంగా వాళ్ళు ఆ స్టేజ్కి వస్తారు చదివేదానికి. అయితే ఈ యాంగిల్లో మాత్రం మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. శాస్త్రిక్ స్టడీస్ మాత్రము, ఇండివిజువల్ స్టడీస్ మాత్రం చాలా చాలా ముఖ్యము. వాళ్ళ రుచి అనేది, మనలో రుచి అనేది వస్తుంది, భగవంతుడి మీద అటాచ్మెంట్ వస్తుంది శాస్త్రం చదివితే కదా. మనకు ఒక అద్భుతమైనటువంటి హృదయంలో సంతృప్తి అనేది వస్తుంది. అంతేలే, మనం కూర్చొని మాట్లాడదాం ఎట్లా మనం ప్రొసీడ్ కావాలి నెక్స్ట్ అనేది. మనం కూర్చొని మాట్లాడి, ఇప్పుడు భక్తాస్కి ఎట్లా మనకు సిలబస్ పెడుతున్నాం కదా, అట్లే మనలో కూడా అంటే హెల్ప్ చేయడానికి కోసము ఈ పుస్తకాలు మనం రెఫర్ చేసి చదువుకోమని ప్లాన్ చేస్తే సరిపోతుంది. చైతన్య చరితామృతం తెలుగులో కూడా వచ్చేసింది, ఇంకా ఈజీ మన వాళ్ళకి చదవడం కోసం. చైతన్య చరితామృతం చాలా అద్భుతమైన పుస్తకం అది. మనకు ఒక అదృష్టం కూడా తెలుగులోకి రావడం. ఈరోజు శ్లోకం యాక్చువల్లీ ఇదే తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇంపార్టెన్స్ ఆఫ్ శాస్త్రీయ స్టడీస్ చెప్పాలనుకున్నాను. మోర్ దాన్ ఫిలాసఫీ, నేను ఇది అత్యాహార ప్రయాసచ్చ దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి ముదే పూజదేవ సద్విధం లక్షణం. ఈ ప్రిన్సిపల్స్ని రూపు గోస్వామి వెరీ అద్భుతంగా ఇచ్చారనమాట. భక్తుల మధ్య ఎట్లా సంబంధాన్ని పెంచుకోవాలి అని చెప్పి వీటిని మనం ఇంప్లిమెంట్ చేసే దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. దదాతి ప్రతిగృహ్ణాతి అనేది మన ఇస్కాన్లో ఇవి ఉన్నాయి. దీంట్లో ఫెసిలిటేషన్ కాపీలు కూడా ఇస్కాన్ ఫెసిలిటేట్స్ ద 6 లివింగ్ ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇస్కాన్ ఫెసిలిటేట్స్ ద 6 లివింగ్ ఎక్స్చేంజెస్ దదాతి టు డిస్ట్రిబ్యూట్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూ ద ప్రోసెస్ ఆఫ్ హరినామ్ సంకీర్తన్ ఈజ్ ద మోస్ట్ సబ్లైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద దదాతి ప్రిన్సిపల్ ఆఫరింగ్ గిఫ్ట్స్. ఇక్కడేం చెప్తున్నారంటే ఇస్కాన్లో 6 కూడా ఉన్నాయన్నమాట. మనకి సొసైటీని ట్రాన్స్జెండరల్ ఆర్గనైజేషన్ ఇది, ఇవన్నీ ప్రభుపాద వారి దాంట్లో చేర్చి ఇచ్చారనమాట. ఇది మాస్టర్ ప్లాన్, ఇది సుప్రీం లార్డ్ మాస్టర్ ప్లాన్ అనమాట ప్రభుపాద ద్వారా. ఈ దదాతి అనేది ఇవ్వడం అనేది ఒకటి. మనం ఇస్కాన్లో పబ్లిక్కి జీవులకి ఏదోటి ఇస్తూనే ఉంటాం మనం కదా. మన ఫెస్టివల్స్ ఇస్తాము, మంచి టెంపుల్స్ ఇస్తాము, మంచి పుస్తకాలు ఇస్తాము, మంచి భక్తులను ఇస్తాము, మంచి ప్రసాదాన్ని ఇస్తాము, భాగవత్ కథని ఇస్తాము. అన్నిటికంటే మించినటువంటి ఇచ్చేదేమి హరినామ సంకీర్తన, మనం నగర సంకీర్తన హోలీనే. ఇది నిజమైనటువంటి దదాతి అని చెప్పి చెప్తున్నారంట ఆచార్యులు. మెయిన్ దదాతి, ఈ భగవంతుని యొక్క నామాన్ని ఇవ్వడం అనేది హయ్యెస్ట్ గిఫ్ట్ అనమాట వాళ్ళకి. ప్రతిజ్ఞాతి టు విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ద హోలీ నేమ్ సర్వ్స్ ద ప్రతిజ్ఞాతి ప్రిన్సిపల్. అదేవిధంగా భగవంతుని యొక్క నామాన్ని స్వీకరించడం. అదేవిధంగా మన ఇస్కాన్లో ప్రభుపాద వారు ఏం చేశాడు, అన్నీ ఇచ్చేది ఉంది కానీ కొన్ని తీసుకునేది కూడా పెట్టారనమాట. వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకుంటాం లైఫ్ మెంబర్షిప్ రూపంలో. తర్వాత మనం కొన్ని సేవా కార్యక్రమాలకి స్థలాలు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, భక్తుల్ని కావచ్చు మనం స్వీకరిస్తాం. వాళ్ళ సేవలను కూడా మనము స్వీకరిస్తాం. గుహ్యం ప్రతిజ్ఞానాతి గుహ్యం పృచ్చతి టు ఎంక్వైర్ అబౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ కృష్ణ కాన్షియస్ సర్వ్స్ ద గుహ్యం ప్రతి పృచ్చతి. మళ్ళీ మన టెంపుల్లో ఈ అవకాశం ఉంది. ఇక్కడికి వస్తూ ఉంటేనే జనానికి ఒక ఎంగేజ్మెంట్నెస్ వచ్చేస్తుంది. మన ఇస్కానికి వస్తూ ఉంటేనే ఇది ఒకటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరిగింది. ఏమి తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అదొక ఆలోచన వస్తుంది, ఏమిది సాధువులను చూడటము, ఆ భజనలు చూడటము, ఆ వాతావరణంతోనే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఏమి ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు, గుహ్యం ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ. అవునా కదా? కంపల్సరీ అడగాలనిపిస్తుంది వాళ్ళకి. ఏదో ఒకటి అడతారు చూడండి ఎవరున్నా అక్కడ. ఏమిది, ఎందుకు భజన చేస్తారు, ఏం మాలేమిది, ఎందుకు తిలకం పెట్టుకుంటారు, ఎందుకు ఈ భజన చేస్తారు, ఈ పుస్తకాలు ఏమి, ఆ యొక్క గుహ్యం అనేది జరుగుతూ ఉందన్నమాట. అప్పుడేమవుతుంది అక్కడ దాంట్లో ఆ ప్రిన్సిపుల్లో గుహ్యం అఖ్యతి టు ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ టు ఏ సబ్మిసివ్ ఎంక్వైర్ సర్వీస్ ద గుహ్యం అఖ్యతి. అప్పుడేమవుతుంది, వాళ్ళు అడుగుతారు, మనం చెప్తాము. అదేవిధంగా ఈ గుహ్యం అఖ్యతి ప్రత్యక్ష అనేది బిగినింగ్ నుంచి పిలిగ్రిమ్స్కి వర్తిస్తుంది, వచ్చే విజిటర్స్కి వర్తిస్తుంది, సీనియర్ భక్తులకు కూడా ఈ గుహ్యం అఖ్యతి ప్రత్యక్ష జరుగుతూనే ఉంటుంది అనమాట. మనం దాని గురించి అడగడము, తెలుసుకోవడము, తెలిసింది చెప్పడము, మళ్ళీ తెలియంది అడగడము. మనం ఒకవేళ సీనియర్లు అయినా కానీ మనకు తెలియదు ఏం చేస్తాం, మన సీనియర్ల దగ్గర నుంచి మనం అడుగుతాం అనమాట. ఇట్లా ఈ గృహ్యమఖ్యతి ప్రిన్సిపల్ అనేది చిన్న స్థాయి నుంచి కూడా జరుగుతూనే ఉంటుంది ఇస్కాన్లో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. భోజతే టు ఆఫర్ ప్రసాద టు ఇస్కాన్స్ లైఫ్ మెంబర్స్ అండ్ ద జనరల్ పబ్లిక్ అట్ ద సండే లవ్ ఫీస్ట్ అండ్ ఫెస్టివల్ సర్వీస్ ద భోంజతే ప్రిన్సిపల్.
ఈ భోంజతి అనేది ఏం చేస్తున్నాము, ప్రభుపాద వారు ఇది ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎక్కడ చూసినా కానీ విందుల్ని ఇస్కాన్ల మధ్య ప్రసాదాలు ఎక్కడ చేయలేరు అనమాట. 100 రకాలు చేసి అందరికీ ఆఫర్ చేస్తాను. సండే ఫెస్టివల్స్. భుక్తే టు యాక్సెప్ట్ ఇన్విటేషన్ టు టేక్ ప్రసాదం ఇన్ ద హౌస్ ఆఫ్ లైఫ్ మెంబర్స్ సర్వీస్ ద భుక్తే. ఈ లైఫ్ మెంబర్షిప్ కాన్సెప్ట్ వెరీ ట్రాన్స్జెండెంట్ కాన్సెప్ట్. అది కూడా లైఫ్ మెంబర్ని పిలిచి ప్రసాదం పెట్టడము, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ప్రసాదాన్ని స్వీకరించడము, కాంగ్రెగేషన్ భక్తులను పిలిచి ప్రసాదాన్ని పెట్టడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించడము, మనం భక్తుల మధ్య ఇక్కడ ఒకరికొకరు ఇప్పుడు యాత్రలకు వెళ్తాము, యాత్రలకు వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకొచ్చి మనం ఇవ్వడము, మనం వెళ్ళినప్పుడు తీసుకొచ్చి బ్రహ్మచారులకి మనం ఇవ్వడము, వాళ్ళు తెచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించడము. ఈ విధంగా ఈ ప్రిన్సిపల్స్ 6 ప్రిన్సిపల్స్ ఇస్కాన్లో ఆటోమేటిక్గా ప్రభుపాద వారు ట్రాన్స్జెండెంటల్ ఆర్గనైజేషన్ ఈ ప్రిన్సిపల్స్ని ఇక్కడ పెట్టేసినాం. అయితే దీన్ని ఫాలోఅప్ చేయడం మనము బాగా ఎఫెక్టివ్గా మంచి క్వాలిటీగా దీన్ని ఫాలోఅప్ చేస్తే రిలేషన్ అనేది ఒకరి మధ్య ఒకరికి, పబ్లిక్తో మనకి రిలేషన్ చూడు. ఇది లైఫ్ మెంబర్షిప్ కాన్సెప్ట్, గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ కానీ, సండే ఫీస్ట్ కాన్సెప్ట్ కానీ, ఫెస్టివల్స్ కాన్సెప్ట్స్ కానీ, ఇవి చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ అనమాట. ప్రభుపాద పెట్టిండేది రథయాత్రలు ఇవంతా ఏం చేస్తారంటే ప్రసాదాన్ని ఇవ్వడము, హోలీ నేమ్ ఇవ్వడము, సర్వీస్ ఇవ్వడం వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ దాంట్లోనే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎంగేజ్డ్నెస్ వస్తుంది, వాళ్ళకి ఆతృత వస్తుంది, ఏముంది దీంట్లో తెలుసుకొని అడుగుతారు, మనం సమాధానం చెప్పం, గుహిమకి జరిగిపోతుంది. ఈ 2 అయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి పిలుస్తారనమాట, వాళ్ళు ప్రసాదం పెడతారు, మనం పిలుస్తాము. ఇట్లా 6 ఎక్స్చేంజెస్ ఏమవుతాయి, మంచి రిలేషన్నే